ఇప్పుడు చెప్పండి, క్రమమైన వాళ్ళు మంచి ఫలాలు ఫలిస్తారు, అక్రమమైన వాళ్ళు చెడ్డ ఫలాలు ఫలిస్తారు. మంచి ఫలాలు వాక్యములో నిలిచిన వారు ఫలిస్తారు, చెడ్డ ఫలాలు వాక్యములో నుండి ప్రక్కకు వెళ్ళిపోయిన వాళ్ళు ఫలిస్తారు. ఇప్పుడు అర్థమైందా మంచి ఫలాలు ఏంటో, చెడ్డ ఫలాలు ఏంటో? అంటే ఎప్పుడూ కూడా మన జీవితంలో మన వాక్యములో నుండి ప్రక్కకు వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా మనకిష్టం వచ్చింది చేద్దామా, ఇది కొంచెం అనుకూలంగా ఉంది అని అనుకోకూడదు. ప్రతికూలంగా ఉన్న దేవునికి ఇష్టం వచ్చింది చేద్దాము అని అనుకోవాలి. అదే మంచి ఫలాలు ఫలించేటువంటి అనుభవము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మాటను మీకు చదివించి మనం ముందుకు వెళదాం. గలతీయులకు రాసిన పత్రిక 4:9 8 నుంచి చదువుతాను. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎర్రగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠాల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునిని ఎరిగిన వారం, దేవుని చేత ఎర్రగబడిన వారం. నిజముకు దేవుళ్ళు కానటువంటి వాటిని మనం ఇదివరకు పూజించాం, ఇప్పుడు నిజ దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. కానీ నిజ దేవుణ్ణి మనము పూజిస్తున్నప్పుడు ఇప్పుడు మనం మూల పాఠాల తట్టు తిరగకూడదు. ఏ పాఠాల తట్టు? మూల పాఠాలు అంటే ఏంటంటే కాలాలు, మాసాలు, ఉత్సవాలు, తిథులు, రాసులు తిరగకూడదు. వాస్తులు, మంచి రోజులు. ఏమంటే మీకు రాలేదా డౌటు? దినములు చెడ్డవి గనుక అన్నాడు దేవుడు. అంటే చెడ్డ దినాలు కూడా ఉన్నాయంటారు కొంతమంది. అయ్య బాబోయ్, ఆ కోణం వేరు. ఏ కోణం వేరు? కరెక్ట్గా టక్కన గుర్తొస్తుంది నాకు. మరలా అలా అంటూ ఉంటారేమో అని. దేవుడే కదండి దినములు చెడ్డవి కనుక చెడలేదా? ఇప్పుడు చెప్పండి, స్పష్టంగా బైబిల్లో దినములు చెడ్డవని రాయబడింది. అంటే చెడ్డ దినాలు అంటే చెడ్డ రోజులు. అంటే మంగళవారం చెడ్డ రోజు, శుక్రవారం చెడ్డ రోజు, అమాస, గుడ్డ అమావాస్య, ఇన్ని ఉన్నాయండి. ఉన్నాయా లేవా? వాక్యంలో రాయబడలేదా అంటారండి బాబు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వకండి. ఈ దినాలు అసలు చెడ్డ దినాలు, ఈ దినాలు పడగొట్టే దినాలు, ఈ దినాలు మిమ్మల్ని బలపరిచే దినాలు కాదు. ఎక్కడ చూసిన పాపం, ఎక్కడ చూసిన దౌర్భాగ్యపు దశలు, ఇవన్నీ కాదు. మిమ్మల్ని సహవాసంలో ఉండండి. దినములు చెడ్డవి కనుక పాటలతో ఆరాధించండి, దేవుని యొక్క వాక్యం వినండి, సహవాసంలో ఉండండి, ఒకరినొకరు ఆదరించుకోండి. మీ బ్రతుకంతా ఈ దినాలు చెడ్డ దినాలు, కడవరి దినాలు, నిత్యరాజ్య మహిమ కొరకు మీరు సహవాసంలో ఉండండి చెప్పిన మాట ఆ మాట. అంతేగాని దినములు చెడ్డవి గనుక అని రాయబడింది. కొంతమంది బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా తెలుసా? అనుకూలంగా తీసుకుంటారు కదండి, అనుకూలంగా తీసుకుంటారు. ఇక్కడ రాయబడింది మూల పాఠాల తట్టు తిరగనేలా. ఇక్కడ రాయబడింది బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠాలు. ఈ మూల పాఠాలు బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఎవరన్నా కొంచెం ఎవరినైనా అలా తొక్కారంటే మానుకోండి. ఎవరైనా అన్యులు ఏ గుడన్నా కనబడితే అనుకుంటారు, యేసు ప్రభు గుడి దగ్గర కూడా మీరు అలాగే చేస్తున్నారా? కలుపుతున్నారు, చెరుపుతున్నారా? ఇలాగంటే ఏమొచ్చేదండి? ఏమొచ్చేది? ఎందుకది? ఎవరినన్నా తనితే ఇలాగా కొంతమంది భయపడితే ఉమ్మేసుకుంటారు ఏటో లోపల. తూ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన పాఠాలు అబ్బాయి, అమ్మాయి?
మూలపాఠాలు ఇవన్నీ మనకు అనవసరం. నీకు భయం వేసిందా? తూ 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 ఎందుకు? ఎంతమంది నేర్పుతావు? పిల్లలకు నేర్పుతావా అందమైన ఆచారాన్ని, పద్ధతిని? అలాంటి ఏమొద్దు మనకి. మూల పాఠాల తట్టు తిరగొద్దు. ఈరోజు మంగళవారం, ఈరోజు శుక్రవారం, ఈరోజు అమాస, వెళ్ళకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అమ్మాయ్య కుడి కాలు ముందు పెట్టమ్మా, కుడి కాలు ముందు పెట్టు. ఆ అమ్మాయి కాలు లేదంటే ఏ కాలు ఎట్టమంటావు? ఇప్పుడు ఆ అమ్మాయి కాలు లేదు, ఎడం కాలే ఉంది, ఏం కాలు పెట్టమంటావు? రావద్దంటావు ఏంటి ఇంట్లోకి? ఇవి మాత్రం మానరండి. పాస్టర్ అమ్మ గారికి పెళ్లి చేసి, పాస్టర్ అమ్మ గారు తన కొడుక్కి పెళ్లి చేసింది. ఓ పాస్టర్ అమ్మ గారు అన్నీ తెలుసా పాస్టర్ అమ్మ గారికి? కోడలు వస్తే కుడి కాలు ముందు పెట్టరా అమ్మ, అక్కడ అర్థం అవుతుంది కదా. ఏ కాలు ముందు పెడితేనో ఎడం కాలు వద్దని కానీ తీసేసుకుంటావా? ఇలాంటివి ఉండకూడదు. ఇక్కడ రాయబడింది, మీరు దినములు మాసములు. దినములంటే మంగళవారం మంచిది కాదు, శుక్రవారం మంచిది కాదు, శనివారం శనిగాడు, ఇవేం కాదంట. ప్రభువు ఏర్పాటు చేసినవన్నీ మంచివి. ప్రభువు భూమి ఆకాశాలను కలుగు చేశారు, వాటికి వీటిని కలుగు చేశారు, వాటిని వీటిని కలుగు చేశారు, వాటికి వీటికి పేర్లు పెట్టించారు. అంతయు మంచిదిగా చూచాడు ఆయన. పచ్చకామెర్లుడికి లోకం అంతా పచ్చగా ఉంటుందంటే ఏ పాపం? ఆడి కళ్ళల్లో పచ్చదనం ఉంది, అందుకని ఎవరిని చూసినా పచ్చగానే ఉంటుంది. కానీ దేవుడు చేసింది మంచిగా చేశాడు. మంగళవారం పిల్లలు పుడితే పుట్టకుండా ఆపుతారా? పోని ఇలాంటి వాళ్ళు చెప్పండి, ఆపుతారా? పురుండెప్పులు వచ్చేసాయి, అయ్యో మంగళవారం, అయ్యో మంగళవారం వద్దు అంటారా? ఎవరైనా చనిపోతుంటే చచ్చిపోయేలా ఉన్నాడు రో బయటికి ఇడిసేయండి. ఎవరన్నా చచ్చిపోయేలా ఉంటే దేవుని బిడ్డలకి ఏంటి ఆ రాత అర్థం అవ్వట్లేదు నాకు. బయటోళ్ళు అయితే ఏదో దెయ్యమై తిరిగేస్తాడని భయమో, మరి ఏదో వాళ్ళకి ఏమో ఉంటాయి. మనకేంటి? కనీసం చచ్చిపోయేటప్పుడు కూడా బెడ్ మీద చచ్చిపోనెత్తలేదు. బయటికి తీసేయండి, గడ్డి తెచ్చేయండి. నాకు తెలియక అడుగుతా, చచ్చిపోయాక మొయ్యలేవా? బయట పెట్టలేవా? అన్యాచారం, లోక సంబంధమైన ఆచారం, మూల పాఠాలు, ఇవన్నీ లోపల పెట్టుకుని, ఆచారాలు పెట్టుకుని, అనార్థాలు పెట్టుకుని ప్రార్థన చేసేస్తున్నావు, ప్రభువా ప్రభువా అంటున్నావు, అక్రమం చేసేస్తున్నావు. వాళ్ళతో మనకు పొంతన, క్రీస్తుకు బెలయాలతో ఏమి సంబంధం? నీతికి దుర్నీతితో ఏమి పొందిక, ఏమి పాలు? చీకటికి వెలుగుతో ఏంటి సాంగత్యం? రోజులు చూసుకోకూడదండి. ఉత్సవ కాలాలు అంటే ఏంటి? అంటే ఏంటి? ఉత్సవ కాలాలు, ఉత్సవం, పండగ కాలాలు. కొంతమంది అంటారు కదండి, ఏమండి ఇదంతా ఈ నెలంతానండి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ఏమంటారు దాన్ని? మంచిదండి. అలా కాదు, దాన్ని ఏదో అంటారు, శుభలగ్నం అండి, ఇంకేదంటారు, ఏదో రోజుల్లో పెళ్ళిళ్ళు బాగా చేసుకుంటారు కదమ్మా, దానికి ఏదో పేరు పెడతారు, ఏదో మాసం, ఏదో మాసాలు, శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిదనో ఏమో ఉంటాయి. మాఘమాసం, మాఘమాసం పెళ్ళిళ్ళ మాసం, సీజన్. ఇక్కడ దినములు, మాసములు, ఉత్సవ కాలాలు, సంవత్సరాలు ఆచరించకూడదు. ఉత్సవాలు కూడా మనం ఆచరించకూడదు. ఉత్సవాలు అంటే ఏంటండి? భోగి మంటలు, ఆ మంటలు, ఈ మంటలు ఏం లేదండి, కొంచెం అక్కడికి వెళ్ళి వచ్చేస్తామండి, కొంచెం చూసి వచ్చేస్తామండి. చిన్నప్పటి నుంచి అలవాటు కదండి, కొంచెం చూసి వచ్చేస్తామండి, కొంచెం అలా చూస్తాం అంతేండి. మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తామండి పండక్కి. మీ అమ్మోళ్ళు అన్యులు అయితే పండక్కి ఏం చేస్తారు మీ అమ్మోళ్ళు? నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? సాయం చేస్తావా? పండక్కి ఎందుకు? వాళ్ళు పండగ చేసుకుంటుంటే నువ్వు వెళ్ళడం? ఓహో, మా పండగకి వస్తున్నారండి అందుకేనా? మరి అదే, మరి ఇష్టం వచ్చినట్టుగా అనుకూలంగా చేసుకోకూడదు. నీకు కష్టమైనా కూడా దేవుడి కోసం ఇష్టంగా అనుభవించాలి. కాలాలు ఉండకూడదు, ఉత్సవ కాలాలు ఉండకూడదు, మాసాలు ఉండకూడదు, ఇంకా సంవత్సరాలు ఆచరించకూడదు. సంవత్సరాలు ఆచరించకూడదు అంటే ఏంటో తెలుసా?
ఎవరైనా భర్త చచ్చిపోయాడంటే ఈ సంవత్సరం అంతా ఆచరిస్తారు. ఏం ఆచరిస్తారు? బయటికి రారు. రాకో రేషన్కి ఏదన్నా ఇస్తున్నారంటే మాత్రం నువ్వే వేలు ముద్ర వేయలు. ఏం చేస్తావు చెప్పు? మానేసుకుంటావు నువ్వు. 10,000 ఇస్తున్నారంట ఇప్పుడు. అప్పుడు అనుకూలమండి. అవునా కాదా? మరి నిజంగా రాకూడదు కదా ఏదన్నా అయిపోతే. ఏమ్మా అసలు కనబడతలేదు అంది. అన్నాను నేను ఒక ఆవిడ్ని. వచ్చేవారు కదమ్మా మందిరానికి రండి, ఎందుకు రావట్లేదు అన్నాను. ఎవరినో కాదు, ఇక్కడ మన సుబ్బారావు గారు చనిపోయారు కదా, మన మందిరానికి ఒక తల్లి వచ్చేవారు. ఆవిడ పేరు పాపమ్మ గారు వచ్చేవారు కదా. నాకు ఎందుకో ప్రేరణ, ఎప్పుడూ సువార్త చెప్పి పంపేదాన్ని కూర్చోబెట్టుకుని. ఒక్కసారి అయితే వాళ్ళ ఇంటికి చూడడానికి వెళ్తున్నారు. నేను డైరెక్ట్గా మాట్లాడాను. అమ్మా ఎక్కడికి వెళుతున్నారు? అక్కడికి వెళుతున్నారా? ప్రార్థనకు రావట్లేదు ఏంటమ్మా మీరు? అలా కాదండి, పలానా వాళ్ళు చచ్చిపోయారు కదండి. మరి నువ్వు తిరుగుతున్నా అంటున్నావా? నేను అలాగే అన్నాను, నిజంగా అన్నాను. ప్రభు ఎదుడు చెప్తున్నా. అమ్మ మీరు తిరగడం మానుతున్నారా? ఎక్కడికన్నా వెళ్ళడం మానుతున్నారా? మీ స్నేహితురాలు ఇంటికి ఎంతసార్లు వచ్చారు? మెట్లెక్కి మందిరాన్ని రాలేకపోతున్నారా? ఆయన ప్రాణం పోద్దని మీకు తెలుసా? ఎంత గట్టి మనిషి అయినా. రేపు మీ ప్రాణం పోద్దని మీకు తెలుసా? దేవుడి దగ్గర రండమ్మా అన్నాను. రాలేదు. మరుక్షణం ఆమె ప్రాణం పోయింది తెలుసా. హెచ్చరికన ఆవిడ ఏమన్నా నిలబడి మాట్లాడాను. ఒక 5-10 నిమిషాలు సువార్త చెప్పాను. అవునండి అమ్మగారు, వస్తానండి అమ్మగారు, నిజమేనండి అమ్మగారు, గట్టోడండి, ఎంత గట్టి మనిషి పోతాడు అనుకోలేదండి. లేదమ్మా రేపు నీదవుద్ది, ఎల్లుండి నాదవుద్ది, నాకే భయం లేదు. చనిపోతే నేను పరలోకం వెళ్ళిపోతాను. మరి నువ్వు చనిపోతే? వచ్చారా కొన్ని రోజులకే వార్త చనిపోయారని. ఆవిడ ఏం పెట్టుకుంది? మా అన్నయ్య పోయాడు, మా కోళ్ళ పోయింది, నీకెవరో పోతే నీకెందుకు? అలాగని తిరగడం మానేవా? ఎప్పుడు చూసినా కొడి దగ్గర కూర్చుని ఉండేది ఆవిడ. కానీ దేవుడి దగ్గరికి రావడానికి ఎన్ని వంకలో ఎన్ని డొంకలో. ఎక్కడికి వెళ్ళింది? అయ్యయ్యో పోన్లేండి, వాళ్ళని అలా ఉండేవండి. దేవుని బిడ్డలకి మాసాలు ఉత్సవాలు అది ఇది ఉండకూడదు. చచ్చిపోయే పరిస్థితులు అంటే బయట పాడేసే పరిస్థితులు వద్దు. మీ ఇష్టం, మరి మీరు ఏమన్నా చేసుకోండి. వాక్యం చెప్తున్నాం మేము. దేవుడికి భయపడితే సంతోషం. ఏమన్నా లేదండి బాబు, లోకల్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి మీరు ఇల్లు ఖాళీ చేసేయండి అంటారండి మమ్మల్ని. అది భరించలేమండి. ఏంటి ఆజ్ఞను గైకొనడానికి మరణానికి ఎదురొడ్డి వెళ్ళిపోయారు. వాక్యం చెప్తుంటే చప్పట్లు కొడతాం, అబ్బా 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 అంటాం. ఆఖరికి జనాలను జయించలేక చచ్చిపోయేవాడిని ముందేసేస్తున్నారు బయట. అయ్యయ్యో ఇవన్నీ ఆచరిస్తామండి, తప్పదండి బాబు. జనాలతో పడలేం. అసలు ప్రభు మనుషులు సంతోషపెట్టమన్నాడా? దేవుడిని సంతోషపెట్టమన్నాడా? చివరి టైంలో ఎందుకు ఆ బెడ్ మీదన్నా పడుకోనివ్వండి. కొంచెం లోకస్తుల్ని లోకంలోనే ఉండనివ్వండి. మనం వ్యత్యాసంగా బ్రతుకుదాం. ఒక్కసారి మనల్ని ఎవరన్నా చూసారంటే మన జుట్టట్టుకు లాగేరండి, వీళ్ళు పద్ధతి ఎంతే అంటారు. అర్థమైందా? మన పెళ్ళిళ్ళకి చికెను మటన్లు వేసుకుంటాం, వాళ్ళు వచ్చి మేము తినము అన్నారా? వాళ్ళు వేయరు, వాళ్ళ పద్ధతి అది. మనం వేస్తాం, మన పద్ధతి ఇది. వేసి వాళ్ళు వేసుకుంటాం, లేనోళ్ళు మానేసుకుంటాం. వాళ్ళకి సెంటిమెంటు పూజలు పునస్కారాలు ఉంటాయి కానీ నీసు తగలకూడదు. మనకు అలాంటిది ఏం లేదు కదా. అలాగే ఇప్పుడు కూడా మన దేవుడు మనకున్నాడు కదా. ఎందుకు? లోకములో లోకాచారాలు, లోక పద్ధతులు, వారాలు, మాసాలు, దినాలు, మరలా మూల పాఠాల తట్టు మీరు తిరుగుతుంటే నాకేమవుతుంది? ఇక్కడ మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గురించి. ఎందుకు వ్యర్థమైపోతుంది? మిమ్మల్ని బట్టి నెక్స్ట్ జనరేషన్, మిమ్మల్ని బట్టి నెక్స్ట్ సంఘస్థులు. మనం ఒక్కడ చేస్తున్నామంటే మన వెనకతల తరతరాలు ఉన్నాయి. దాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మనం దైవ వాక్యంలో ఉన్నామా, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మనల్ని ఫాలో అవుతారు. దైవ వాక్యానికి విరోధంగా ఉన్నామా, మొదట మన కుటుంబం మనం ఫాలో అవుద్ది, తర్వాత సంఘం ఫాలో అవుద్ది. ఎప్పుడు కూడా దైవ వాక్యానుకూలంగా చేయి.
ఏది చేయాలి నీకు తెలియట్లేదా? దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకుని ఆలోచించుకో. ఇది మంచిదే కదా, ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది మంచిదే, నో ప్రాబ్లం. మనం దేవునికి అనుకూలమైనదే చేస్తున్నాం. ఎవరో కోసం ఇటు భయపడ్డాం. అవునా కదా? దేవునికి స్తుతి కలుగుగాక. ఎప్పుడు కూడా ఇప్పుడు మనము మాసాలను ఆచరిస్తే చెడ్డ ఫలాలు ఫలించాం. ఇక్కడ మనం వారాలను ఆచరిస్తే, ఉత్సవాలను ఆచరిస్తే, సంవత్సరాలను ఆచరిస్తే చెడ్డ ఫలాలు ఫలిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సందర్భంలో మరియా, మార్తా, లాజరు చనిపోతాడు. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, లాజరు దగ్గరికని వస్తారు. వచ్చేటప్పటికి ఎక్కడ వరకు వెళ్ళిపోయిందండి మరి మార్తా యేసు ప్రభు దగ్గరికి? ఎక్కడ వరకు వెళ్ళిపోయింది? ఇళ్ళు దాటింది, వీధులు దాటింది. ఎక్కడ వరకు వెళ్ళిపోయింది? అక్కడ రాయబడింది మరియ మాత్రము వెళ్ళలేదు. మరియ మాత్రం అక్కడ ఏముంది? ఒక మాట చూపించేస్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. యోహాను సువార్త 20వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20 చూడండి అమ్మ ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. మార్తా యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండెను. ఎందుకు రాయించాడంట ఈ మాట ప్రభువు? ఎలా ఉంది మాట? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారని మార్తా ఎక్కడికి వెళ్ళింది? మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. ఎదుర్కోవడానికి ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోయిందండి ఈ విషయంలో మార్త. ఈ విషయంలో మార్త గొప్పదండి. పాదాల దగ్గర కూర్చున్నది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, దేవుడి చేత ఫలం పొందుకుంది. పుట్టుకుని ఊడిపోయింది ఇప్పుడు ఫలం. జస్ట్ మన ధ్యానం చేసుకుంటుంటే ప్రభు అప్పుడు ఏమన్నాడు? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. మరి ఇందులో ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అన్నాడా? ఏమన్నీ రాయబడింది? ఎదుర్కోవడానికి వెళ్ళిపోయిందంట మార్త. ఈమె గారి మాత్రం ఇంట్లో కూర్చుని ఉందంట. యేసు ప్రభు వచ్చాడని తెలిస్తే నువ్వు ఇలా చేసావా? మరి నువ్వు చాలా ప్రేమికురాలు అంటారు కదా. ఒక కోణంలో, ఈ కోణంలో కాదు. అందుకే మనకి ఏ కోణమైనా దేవునికి అనుకూలంగా ఉండాలి. అందుకని అక్కడ ప్రభు ఏమన్నారు? మరియను పిలువు. చూడండి ఆ మాట 27. ఆమె అవును ప్రభువా, నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడు వేరే క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచాను. ఇప్పుడు బోధకుడు పిలిచాడా లేదా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఇటువంటి అనుభవాల్లో భర్తలు చనిపోయినా, పిల్లలు చనిపోయినా, అలాగేలాగా ఉన్న ఇంట్లో కూర్చున్న వారిని పిలుచుచున్నాడా లేదా ఆయన దగ్గరికి? హల్లెలూయా. దీనిలో నుండి ధ్యానాన్ని అధ్యయనం చేద్దాం. పిలుచుచున్నాడు. ఎవరో? బోధకుడు. పిలవకుండానే వెళ్ళిపోయింది తెలుసుకొని మార్త. ఆ లైన్లోకి రమ్మని మరియను పిలుచుచున్నాడు. ప్రాముఖ్యమా కాదు ఈ మాట? ఏమండి మా ఓళ్ళు చచ్చిపోయారండి, మందిరానికి రానండి. నీ ఓళ్ళు చచ్చిపోతే మందిరానికి రాపోవడం ఏంటి? నాకు అర్థమవుతావు. కుములు ఏడుస్తున్నావు, మందిరంలో సహవాసంలో ఆరాధిస్తావు, ప్రార్థిస్తావు, వాక్యం వింటావు, ప్రార్థన చేసుకుంటావు. నీకేంటి బాధ? బాధ కాదండి, మా ఓళ్ళు పెట్టిన ఆచారం. మా ఓళ్ళులోనండి ఇదేనండి. మీ ఓళ్ళు వాళ్ళ కాదు, దేవుడు మీ ఓడు. వాక్యం నీది, నువ్వు వాక్య పరిధిలో ఉండాల్సిందాను. ఎంతమందో సంవత్సరాలు ఏమైపోతారు? ఉండిపోతారు. ఎందుకంట ప్రార్థన చేసుకుంటారు, సహవాసాలు ఉంటారు, వాక్యం వింటారు. మేలే కదండి జరుగుతుంది. మరి ఇంకెందుకండి? రూపు మాపబడుగాక, ప్రభువుని ఎవరో విడవకుందురుగాక. పాపం ఒక ఆమె భర్త చనిపోయాడు. నాకు ఎదురుపడిన దృశ్యం అనుభవం అయింది. నాకు ఒక ఆమెకి భర్త చనిపోయాడు. పాపం రెక్కాడితే కానీ డొక్కాడు. అందుకని చనిపోయిన తర్వాత దిన కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నీ చక్కబెట్టేసుకున్నాక
ఆమె తన పని నిమిత్తం ఎక్కడికి వెళుతుంది? పనికి వెళుతుంటే ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని ఉన్నారు. అక్కడ ఇద్దరు అమ్మలక్కలు కూర్చుని ఉన్నారు. కూర్చుంటే ఇద్దరు అమ్మలక్కలోనే ఆవిడ చూశారు. ఒక అమ్మలక్క అంది, ఉలే ఆడ ఆయన చచ్చిపోయి ఇంకా ఎంత అవ్వలేదు, మొన్నే కదా దినమైంది, అది అప్పుడే పోతుందిటే అంది. అంటే వాళ్ళ భాషలో. అప్పుడు ఇంకొక అమ్మలక్క అంది, తక్కువ కులం కదండి. ఏమంది? చెప్పండి, పర్లేదు. కులం తక్కువది కదండి. కులం కూడేడద్దా నీకు? కులం తక్కువది కదండి. కులం తక్కువ ఎక్కువ కాదు, చక్కగా తన పని చేసుకుంటాం. నచ్చింది. నువ్వు ఎక్కువ కులస్తురాలు 2 సంవత్సరాలు ఉండిపోతావా? అయ్యయ్యా, కులం మాట్లాడింది క్రైస్తవురాలు. మళ్ళీ అన్నిరాలు కాదు మాట్లాడింది ఎవరు? మీరు వెళ్ళిపోకండి. మన సంఘంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమందిలో ఎవరు మాట్లాడారు, వెళ్ళిపోకండి. కటింగ్లు ఎక్కువైపోతున్నాయి నాకు. వద్దు, గతం కదా నా కంట్లో పడ్డారు. కులం తక్కువ, అబ్బాబ్బాబ్బా ఏం కులం. మారాలి. ఏమవ్వాలి? మారాలి. కులం పెట్టదండి. ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, 4 మనుషులు కూడా లేరనుకోండి, అప్పుడు కులం గోత్రం చూడరండి. వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళని కూడా ఆపుతూ ఉంటారండి. ఏమి పట్టించుకోకూడదు మనం. నిజంగా చింత చచ్చినా పులుపు చావదంటారు. దాని సామెత ఏంటో తెలుసా? క్రైస్తవులుగా ఉన్నా, బాప్తిసంలోకి వచ్చినా, వాక్యం దగ్గరికి వచ్చినా ఈ కులం గజ్జి పోదు. ఎక్కడో తగులుతూ ఉంటుంది వీళ్ళకి. మనుష్యులందరూ ఒక్కటే. అలాగని లేవా అంటే గోత్రాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు వడ్లవాడు కాదని రాయబడి ఉంది. మంగళవాడి కత్తి గురించి రాయబడి ఉంది. చాకలవాడి సబ్బువాని గురించి రాయబడి ఉంది. కులాలు అన్నీ లేవని కాదు, నీకు పేరుంది ఎందుకు? ఐడెంటిఫై అవ్వడానికి. అలాగే ఒక తెగకు ఐడెంటిఫై అవ్వడానికి మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువాని వీడు వడ్లవాడి కుమారుడు కాదా అనలేదా? చాకలవాని సబ్బు అనలేదా? అన్నారా లేదా? దేవుడు చాకలవాని సబ్బు అన్నాడు, మంగళవాని కత్తి అన్నాడంటే మంగళోళ్ళు ఉన్నారు లేదా? చాకలోళ్ళు ఉన్నారు లేదా? నువ్వు అనుకోవడానికి కాదు, నువ్వు దూరంగా నిలబడ్డానికి కాదు. గోత్రాలు ఉన్నాయి లేదా? 12 గోత్రాలు. దాన్ని బట్టే కదా యోధా గోత్రాలు యేసుప్రభు పుట్టారని తెలిసింది నీకు. అంతే తప్ప ఇవి కులగజ్జి పెట్టి గోక్కోవడానికి కాదు. ఐడెంటిఫైకి నీకు పేరు ఎలా ఉందో, జస్ట్ మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనకి ఐడెంటిఫై కోసం అంతే. అంతేగాని అంత దూరం ఆమెడ దూరం వెళ్ళి కూర్చోవడం కోసం కాదు. అది కులం తక్కువది, ఆడు కులం తక్కువడు, దూరంగా రండిరా అనుకోవడానికి కాదు. అందరూ ఒక్కటే. యేసుక్రీస్తు ప్రభువు నందు ఒకే రక్త మాంసాలలో పాలిభాగస్తులు అవుతున్నాం. ఒకే పాత్రలోనే తింటున్నాం, ఒకే పాత్రలోనే తాగుతున్నాం. హల్లెలూయా. పాలిభాగస్తులు అవుతున్నాం. హృదయాలు కలవాలండి. పైకి కాదండి, లోపల ఎక్కడో ఉంటుందండి కొంతమందికి. ఈ వ్యత్యాసాలు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి జనాల్లో. ఆఖరికి స్కూల్స్లో కనబడుతూ ఉంటాయి. సార్స్ మధ్యలో పిల్లల్ని చూసే విధానంలో సార్స్ ఇటువంటి వ్యత్యాసాలు, టీచర్స్ ఇటువంటి వ్యత్యాసాలు చూపడం నాకు తెలుసు. మళ్ళీ ఏమంటారు వాళ్ళు? విద్యాబుద్ధులు బోధిస్తారు వాళ్ళు కూర్చుని అందరికీ. సత్యమేవ జయతి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో. మరి ఆ మనుషుల్లో పక్కన పెడుతున్నావోయ్ నువ్వు? ఏంటోయ్ చెప్తాం కానీ చేయమండోయ్. ఈ రోజుల్లో శాస్త్రులు పరిచయాలు చెప్పుతారు కానీ చేయరండి. అలాగే క్రైస్తవులు కూడా అన్నీ తెలుసు కానీ బుద్ధులు మారో. నానబండోళ్ళతో ఒకలా మాట్లాడతారు, పరాయోళ్ళతో వంకర టింకర మాటలు. మానబండ మనోళ్ళు అలాగేనండి, అలాగే చేసి పెడతా, అలాగే చూసి పెడతా, అలాగే ఇంకొకరు ఎవరైనా చేస్తానులే, పెడతానులే, వెళ్ళు. ఏంటది అంటే ఈ భాష ఇది 2 వ్యత్యాసాలు నీ నోట్లోంచి వస్తున్నాయా?
అంటే నీకు ఏదో ఉందో, దాగుందో లోపల, తీసేసుకో, పోతావు, లేకపోతే నాశనం అయిపోతావు. లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మృదువుగా మాట్లాడమని చెప్తుందండి, మంచిగా మాట్లాడమని చెప్తుందండి. వాళ్ళలాగా వీళ్ళలాగా పెద్దోడు వీడు చిన్నోడు కాదండి. ప్రతి ఒక్కరితో ఒకేలా మాట్లాడు. ఏకరీతిగా ఉన్నాడు నీ దేవుడు, నువ్వు ఏకరీతిగా ఉండు, మాట్లాడు. అదే మాట, అదే ప్రవర్తన, అదే పద్ధతి, అదే సత్క్రియ, అదే మంచి ఫలం, అదే పరలోక దానం. తెలుసా? దేవుని బిడ్డలను చూస్తున్నప్పుడు మచ్చ కూడా కనబడకూడదండి, అనిపించుకోకూడదు. మచ్చలో, ముడతలో, కలంకం ఉండకూడదనే కదండి వాక్యం. ఈ ముడతలు కనబడకూడదు, ఈ మచ్చలు కనబడకూడదు, ఈ వ్యత్యాసాలు కనబడకూడదు, ఈ పరిస్థితులు కనబడకూడదు. ఒక్కొక్కరితో ఒక్కలాగా మాట్లాడే పరిస్థితి దేవుని రక్తంలో పాలిభాగస్తులవుతున్నాం మనకు ఉండకూడదు. ఒకే శరీరాన్ని తింటున్నాం, ఒకే రక్తాన్ని త్రాగుతున్నాం. మనందరం ఎవరు? సహోదరులము, సహోదరులము. ఏ అన్నదమ్ముల్లో వేరే రక్తం ఉంటుందండి? అక్క చెల్లెల్లో వేరే రక్తం ఉంటుందా? అంటే మరి దేవుని బిడ్డలు సహోదరులు, సహోదరులము. మనందరిలో ఎవరి రక్తం ప్రవహిస్తుందో తెలుసా? యేసు రక్తము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాత్ములతో ఏంటి, నీకు సుంకరులతో ఏంటి? మన వాళ్ళందరం కూడా, మనం ఎవరు? మన వాళ్ళందరూ కూడా వాళ్ళు అంత దూరం పెట్టాం కదా, మనం అసలు ముట్టుకోకూడదు కదా, వాళ్ళతో కూర్చుని భోజనం చేయకూడదు కదా, వాళ్ళతో ఉండకూడదు కదా. నువ్వేమన్నా నువ్వు పాపాత్ములతో ఉంటావు, ఎప్పుడు చూసినా వ్యభిచారులతో ఉంటావు, పాపాత్ములతో ఉంటావు, సుంకరులతో ఉంటావు. అయ్య బాబాయ్ నిజమే, బాగా చెప్పారు, ఉండను అన్నాడా? అందరితో ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు. ఐడెంటిఫై కోసమే నీ ఇంటి పేరు, నీకొక పేరు, నీ తండ్రి, నీ తాత, వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై కోసం. అంతేగాని నేను పెద్దోడిని, నేను చిన్నోడిని అని కులాల కోసం కాదు. ఎవడ చెయ్యి కోసినా అదే రక్తం వస్తుంది. ఒకే రక్తం, ఒకటి రక్తం తెల్లగా, ఒకటి రక్తం ఎర్రగా ఉండదు. అర్రే ఒర్రే, ఏయ్ ఓయ్, ఎలా పిల్లాలి? దేవుని బిడ్డలు ఎలా పిల్లాలి? స్నేహితుడు పిల్లలు వచ్చావనుకో ఎలా బిరుస్తావు? పక్కింటోడు పిల్లలు వచ్చారనుకో ఎలా బిరుస్తావు? తక్కువ కులస్తులు పిల్లలు వస్తే ఎలా బిరుస్తావు? అక్కడే తెలిసిపోతుంది కదా వ్యత్యాసం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడే. హల్లెలూయా. వాక్యంలో రాయబడి ఉందండి, వ్యత్యాసాలు వద్దు, భేదాలు వద్దు, భేదాభిప్రాయాలు వద్దు. అందరూ ఒక్కటే, సమానమే. ఇలాంటివి సమానముగా చూసేవి మంచి ఫలాలు, హెచ్చు తగ్గులు చూపేవి చెడ్డ ఫలాలు. ఎప్పటికీ చెడ్డ ఫలాలు ఫలించకుందుముగాక, ఎవరిని చులకన భావంతో చూడకుందుముగాక. కొంతమంది ఉంటారు, మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. మేము ఎలా చులకన చేయబడ్డం ఎందుకు, అందరిని ఎత్తి మీద ఎక్కేద్దాం అనుకో అందరూ అనుకుంటారు. అసలు అనుకోకూడదు, అది చాలా తప్పు, అది చాలా తప్పు. దేవుని యొక్క పరిధిలో వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. అందరూ సహోదర ప్రేమలో నిలవరముగా ఉండగలగాలి. వ్యత్యాసాలు ఉండకూడదు. దేవుని మహాకృపను బట్టి మన సంఘంలో వ్యత్యాసాలు లేనందుకు దేవునికి స్తుతి కలుగుగాక. మన సంఘములో ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నాం, దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చేతులు ఎత్తారు లేదా? ఎత్తకపోతే ఒకవేళ ఏమన్నా వ్యత్యాసాలు ఉంటే ఇప్పుడే పోవునుగాక. ఇప్పుడు చూడండి, మంచి ఫలాలు, చెడ్డ ఫలాలు. వ్యత్యాసంగా చూడడం చెడ్డ ఫలం, సమాన భావంతో చూడడం దైవ స్వభావం, మంచి ఫలం, సత్క్రియ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇదంతా మనకు ఎక్కడ బోధపడుద్ది? వాక్యంలో. మనం ఏం చేయాలి? దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకోగలగ. దేవుడు చెప్తున్నటువంటి మాటలు చివరగా మనం ధ్యానం చేసుకుని ప్రార్థనలోకి వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ 5వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం 1 నుంచి, ఎందుకన్నా మంచి చదివేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మంచిగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఇప్పుడు ఆగండి కొంచెం. ప్రియమైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోవాలి. ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలిక మనం చూసాం. ఆయన వ్యత్యాసం ఎక్కడ చూపించలేదు. ఆయనకి ఒక గోత్రం ఉంది, ఆయనకి ఒక కులం ఉంది,
ఆయనకి ఇంటి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కొందరు వచ్చి నువ్వు వాళ్ళతో ఉంటున్నావేంటి, మనం ఉండకూడదు కదా అంటే ఘాటుగా సమాధానం చెప్పి వాళ్ళతోనే ఉన్నారు అని. అలాగే ఈ విషయంలో కూడా మనం ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే దేవుని పోలికగా మనం ఉండగలగాలి. అంటే మన యేసయ్య ఎలా ఉన్నారు, వాక్యంలో మనల్ని ఎలా ఉండమన్నారు అనే పోలికగా మనం ఉండగలగాలి. మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించాలి, చెడ్డ ఫలాలు ఫలించకూడదు. ఫలించిన ఫలాలు రాలిపోయేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. నెక్స్ట్, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను. అలాగని మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమ కలిగి నడుచుకోమన్నారు. దేవుడు ఆయన స్వరూప్యములో ఉండమని, ఆయన స్వభావాన్ని ధరించుకొని ఉండమని మనతో చెప్పారు. మన కోసం ఎంతో గొప్ప త్యాగం, మామూలు త్యాగం కాదండి. ఆయన ప్రాణాన్ని ధారపోశారు, ఆయన రక్తాన్ని చిందించారు, మహిమను విడిచి దిగొచ్చారు, మన కోసం ఎన్నో భరించారు, మన కోసం ఎన్నో తట్టుకున్నారు, తాలుకున్నారు. ఆయన మన కోసం త్యాగం. ఈ త్యాగం ఎంత ఎందుకు? పరలోక రాజ్యం ప్రవేశించాలి. ఈ త్యాగం అంతా ఎందుకు? పరలోక రాజ్యం ప్రవేశించాలంటే దేవుని స్వరూపం మనలో ఏర్పడాలి, మనం ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందండి? దోషాలను కప్పుతుందండి. ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందనుకోండి, మీ దోషాలన్నీ కప్పేస్తుంది. కప్పేసి ఇప్పుడు చూడండి, మన పిల్లలండి చాలా తప్పులు చేస్తారు, మన పిల్లలు చాలా పొరపాట్లు చేస్తారు. కానీ వాళ్ళ మీద మనకున్న ప్రేమ ఆ దోషాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. అదే పెట్టుకుంటాం మనసులో. నన్ను మిర్రుని చూసింది మా అమ్మాయి, సాయంత్రం వస్తుంది కదా దాని పని చెప్తాను అనుకో, స్కూల్కి ఇలాగ వెళ్ళగానే మనసు అలా లాగేద్ది. పాపం మిర్రుని చూసింది, దాన్ని కూడా నేను కోపంగా చూశాను, పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది అమ్మ బిడ్డ అంటావు, అవునా? అలాగే మన ఇరుగో పొరుగో, లేకపోతే మన సంఘస్థులో, లేదా మన బంధువులో, వాళ్ళ మీద కూడా కోపం ఉంది. మిర్రుని చూసింది ఆవిడ, నువ్వు మర్చిపోతావా? జీవితకాలం అంతా జాగ్రత్తగా వెళ్ళదాం. ఇది కంక్లూజన్కి వచ్చింది, జాగ్రత్తగా వెళ్దాం. జీవితకాలం అంతే అది నన్ను అలా చూస్తుందా, అది అసలు ఏమనుకుంటుంది నన్ను, అసలు అంత ఎట్టకర్రంగా కనబడుతున్నాను దానికి, ఉండు అసలు తేలుస్తాను. ఏమండి ఏమనుకుంటుందండి అది? మరి కూతుర్ని అలానవే, కొడుకుని అలానవే, మిర్రుని చూసింది, ఒక 2 మాటలు అంది, నువ్వు 2 బాధలు బాధేసావు, అమ్మ నాది వచ్చింది, నా బిడ్డ నువ్వు వెళ్ళావు. ఏ ప్రేమ! నీకు ఎవరిని ప్రేమించడం చేతనయింది? ఇంట్లో కన్న బిడ్డల్ని, భర్తను కూడా ఎక్కువ తక్కువ 2 రోజుల్లో ప్రేమించడం చేతనయింది, కానీ బయటోళ్ళు మాత్రం ప్రేమించడం అస్సలు చేతకాట్లే. ఏ ఒక పరిదా నీకు? ఆ పరిదేనా? మేము మా వారిని, మా పిల్లల్ని, మా కుటుంబాన్ని, అత్తగారిని, మామగారిని, ఆడబడుచుల్ని, ఇరుగుని పొరుగుని, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ ఎవరి మీద కనుపరిచారు? మంచివారి మీద, చెడ్డవారి మీద. ఆఖరికి మనం ఇంకా చెడ్డవారమై ఉండగా మనల్ని ఆయన ప్రేమించారు. మరి మనం ఎవరిని ప్రేమించగలుగుతున్నాం? అసలు ప్రభువు సాటి అయినటువంటి మనుష్యుల గురించే మాట్లాడారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగు వారిలో ఎవరు వచ్చారు? నీ కుటుంబీకులు నీకు పొరుగువారే, బంధుమిత్రు రక్త సంబంధికులు పొరుగువారే, ఇరుగు పొరుగువారే, చివరికి నీ శత్రువు కూడా నీకు పొరుగువారే. ఇప్పుడు నువ్వు ఎవరిని క్షమించాలి? నీకు మలుచుకొని నువ్వు, చెక్కుకొని నువ్వు. క్రైస్తవ జీవితం అంటేనే మలచబడ్డం అండి. క్రైస్తవ జీవితం అంటేనే చెక్కుకోవడం, క్రైస్తవ జీవితం అంటేనే తాళుకోవడం, క్రైస్తవ జీవితం అంటేనే అణుచుకోవడం, క్రైస్తవ జీవితం అంటే వాక్యములో నిలిచి ఉండడము. హల్లెలూయా. ఎవరి మీద కోపాలు, ఎవరి మీద తాపాలు? కన్న తల్లే మనల్ని ఏదన్నా తిడితే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది, ఫోన్ చేస్తాం. అత్తగారు ఒక చిన్న మాట మాట్లాడితే ఆవిడంతే, ఇంక మారదు. ఏమవుదు? మారదు. నీ సాయి శక్తులు నువ్వు చేయి,
ఆవిడ అంతకి వ్యతిరేకంగా ఉంటే నువ్వేం చేయలేవు. దేవుని దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండు అంతే. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉండు. ఇందులో చాలా కష్టపడి నాకు తెలుసండి. అమ్మ అయితే మనం ఎలా చూసేసినా నడిచిపోతే, ఆవిడ నన్ను తిట్టినా నన్ను, నేను ఆవిడ తిట్టినా నడుస్తుంది. కానీ అత్తగారితో అలాగ ఉండకూడదు. ప్రతీ చిన్న మెతుకు పక్కన పడినా, చిన్న కూర పక్కన అంటుకున్నా పరిస్థితులు చాలా వేరుగా ఉంటాయి. వాళ్ళని కిందైనా పడుకోబెట్టచ్చు. మా అమ్మ కాబట్టి పడుకుంటుంది. మా అత్తగారిని మాత్రం మేము కింద పడుకుని ఆవిడని పై పడుకోబెట్టినా ఇది కూడా గుచ్చుకుంటుంది అంటది. చాలా సమస్యలు కావాలి చెప్పనండి. నేను కూడా అనుభవాలు గుండానే, నాకు వివాహం అయింది, నాకు కుటుంబాలు ఉన్నాయి, నాకు ఇరుగు పొరుగు ఉన్నాయి, నాకు బంధుమిత్రులు ఉన్నారు, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, నాకు రక్త సంబంధికులు ఉన్నారు. వీళ్ళని డీల్ చేసినట్టుగా వాళ్ళని డీల్ చేయలేం, కష్టమే. కానీ నీ పరిధిలో నువ్వు కష్టమైన నీదేదో నువ్వు చేసుకుపో. హృదయం ఆగదు, వేదన పుట్టిస్తుంది. డోర్ అవతలకి వెళ్ళి ఏడ్చుకుంటాం. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వేస్తారు, ఎన్నో పరిస్థితుల మీదకి వస్తాయి. అయినా దేవా, ఇది నా భయభక్తులలో ఒక భాగం, ఇంకా నాకు అధికమైన మేలు, ఇది త్యాగంలోకి వస్తుంది కాబట్టి పరలోకంలో నా ఫలం అధికం అవ్వడానికి ఇది ఒక ముళ్ళు అని నువ్వు భావిస్తే నీ ఏడుపు కూడా హరించుకుపోద్ది. ఇప్పుడు ఖచ్చితంగా హరించుకుపోద్ది. నిన్ను తిడుతున్నారా, దేవునికి స్తోత్రం. నీ ముందుకు వచ్చి అన్నారా, దేవునికి స్తోత్రం. నువ్వు ఒక రాయిలాగా, నువ్వు ఒక రప్పలాగా యథార్థంగా నీ పని నువ్వు చూసుకుపో. ఇలాగనుకుంటారండి. అయ్య బాబాయ్ ఇలాగంటే ఇలాగంటారండి, ఇలాగంటే ఇలాగంటారు. వాళ్ళు నువ్వు అన్నా అనుకుంటారు, అన్నా పోయిన అనుకుంటారు. డీల్ చేయడం చాలా కష్టం, డీల్ చేయడం చాలా కష్టం. విసుగు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి ఏడుపు వస్తూ ఉంటుంది, ఒక్కోసారి బాధ వస్తూ ఉంటుంది. వాళ్ళతో అసలు కలవకూడదు అనిపిస్తుంది, చిచ్చి వాళ్ళ పంచన చేరకూడదు అని. కానీ నీ పరిధులు నువ్వు వెళ్ళిపోకో మీదకే. వాళ్ళ నీ పరిధి వచ్చిందా, నీ పరిధి వచ్చిందా? దేవుని వాక్యాన్ని బట్టి కష్టంగా కాదు, ఇష్టంగా ప్రేమించడం నేర్చుకో. ఓ మాట వాళ్ళు ఎలా భావించినా, కొంతమంది అంటారు మంచిగా ఇలా పట్టుకున్నావు అనుకో ఎప్పుడు ఇలాగే ఉండాలి, మరి పొల్లిరుపు మాటలు అంటారు కదా. అంటే ఏంటి, వీళ్ళు ఎప్పుడు ఇలాగ ఉండరు, మనల్ని అంటారనమాట ఇప్పుడు ఇలాగ ఉండాలని. అర్థమైంది? అన్నీ మనకి ఎక్స్పీరియన్సే కదా, అందరికీ ఎక్స్పీరియన్సే కదండి. కొంచెం కష్టమైన వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టం కదా. అలాంటప్పుడు మనం ఇష్టంగా చేసినా కూడా అలా కష్టంగా ఉంటుంది. చూసేది ఎవరు? హృదయం చూసేది ఎవరు? మా పాస్టర్ గారు ఉంటారండి అలాగా. దేవునికి స్తుతి కలుగ్గా. ఎదటోడు ఏమనుకుంటున్నాడో కాదు, ఆయన చూసి నేను నేర్చుకున్నాను. దేవునికి స్తుతి కలుగ్గా. నేను మంచి సాక్ష్యం ఇవ్వగలను నా భర్త గురించి, దైవ జనుల గురించి. అసలు ఏం పట్టించుకోరు వాళ్ళు. ఎంత అలాగున్నా, ముఖం మాడిపోతున్నా, అలాగైపోతున్నా, ఈయనవే ఈందే, ఈయన మంచిదనం ఈందే, ఈయన ప్రేమ ఈందే, ఈయన పద్ధతి ఈందే. నాకు ఆయన నుండి ఒక అద్భుతమైన గుణగణ లక్షణం నేను నేర్చుకున్నాను, సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఎంత మంచి తత్వం అది. పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పుడు వరకు నేను. నెగిటివ్స్ ఉండవు, నెగిటివ్స్ పట్టించుకోరు. ఆయన ఎలా వెళ్ళిపోవాలో అలాగే వెళ్ళిపోతారు ముందుకి. ఎదటోడు ఎంత కళ్ళల్లో నిప్పులు వేసేసుకుని ఎలా చూస్తున్నా, ఈయన పద్ధతి ఎప్పుడున్నట్టే. అందుకేనండి నీతిమంతుడు సంతానం విడబడదంట. హల్లెలూయా. దైవజనులను బట్టి మా సంతానం అంతకంటే గొప్ప భాగ్యమే ఉందండి. ప్రభు ఏమన్నా, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు. దేవుడిచ్చే వాగ్దానం, ఆశీర్వాదం ఎప్పుడు యజమానుడు తిన్నంగా ఉంటే, స్థిరంగా ఉంటే కుటుంబానికి ఏ లోటు ఉండదు. హల్లెలూయా. యజమానులారా, మీ కుటుంబానికి ఏ లోటు ఉండకుండా ఉండాలంటే, మీ కుటుంబం బాగోవాలంటే, దేవుని ఆశీర్వాదం, దీవెన, నిండి నెమ్మది, సమాధాన, సౌఖ్య, సుఖజీవనం పొందాలంటే, మీ పిల్ల తరాల ఆశీర్వాదకరంగా ఉండాలంటే యజమానులు దేవునికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. దైవ వాక్యానికి అనుకూలంగా ఉండాలి. చూడండి అక్కడ రాయబడింది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజన బల్ల చుట్టూ పిల్లలంటే భార్య బిడ్డలో ఎవరి వల్ల, ఎవరి ముఖాంతరంగా ఈ ఆశీర్వాదం వస్తుంది? యజమానుడు. పట్టించుకోకండి, ఒకటే పట్టించుకోండి, నా దేవుడు ప్రేమగా ఉండమన్నారు. మనం ఎంత ప్రేమగా చూసినా అన్నారనుకో, దేవానికి స్తోత్రం, పరలోకంలో ఫలం.
ఎదురుగుండా అనకండి, రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. వాళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు అవుతారు. ఎదురుగుండా అనొద్దు. దేవానికి స్తోత్రం, పరలోకములో నా ఫలం. అద్భుతం ఏంటంటే అన్ని ఫలాలు ఫలించడానికి దేవుడు నీకు పెట్టిన ఒక మార్గం త్యాగపూరితమైనది. అది హల్లెలూయా. త్యాగపూరితమైన దాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తే నీకేం ఫలం కలుగును? అన్యులు కూడా ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నారు కదా. నేను ద్వేషించిన వాళ్ళను నువ్వు ప్రేమిస్తే పరలోకములో నీకు ఫలము కలుగును. మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఏమండి, ఇలాగ ఉండేవాళ్ళు కూడా కావాలి కదండి బాబు మనకి. చాలామంది లోపల ఎంత కుళ్ళు పెట్టుకున్నా, కుశుద్ధం పెట్టుకున్నా, పైకి అలా మాట్లాడుతుంటే మనకు కసక్కమంద కుసుక్కుమంద. వాళ్ళతో మనం ప్రేమగా మాట్లాడతాం. అదా ఫలం, అదా ఫలం. ఎప్పుడు చూసినా నిన్ను చూడలేని వాళ్ళు, ఎప్పుడు చూసినా నీ మీద లేనిపోయిన అబండాలు చెప్పిన వాళ్ళు, ఇరుగు పొరుగు ఎక్కేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళకి ఎక్కేసేవాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారంటే దేవానికి స్తోత్రం, పరలోకములో నాకు ఫలం, నాకు ధనం, శాశ్వతమైనటువంటి ఆ పరలోకంలో, శాశ్వతమైనటువంటి ఆ లోకంలో ధనాన్ని సిద్ధపరుచుకోవడానికి ఈ క్యాండిడేట్స్ మనకు చాలా ఉపయోగపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్యాండిడేట్సే కనుక లేకపోతే త్యాగపూరితమైనటువంటి అనుభవాలు మనలోంచి రావు. అర్థమైందా? అంటే మనం తెలియకలగనుకుంటున్నాం. ఇది చాలా కష్టం, నిజమే. వాక్యాన్ని నెరవేర్చడం చాలా కష్టం, కానీ వాక్యాన్ని ఇష్టంగా చేసుకుంటే చాలా ఇష్టం. పరలోకపు ఫలం అది దేవుని వాక్యం. ఆహా, వీళ్ళను బట్టి నాకు పరలోక ఫలం అనుకున్నావు అనుకో, నువ్వు చెప్పు. ఇష్టంగా చేయగలవా, కష్టంగా చేయగలవా? ఇసుకుంటారని తెలుసు, కసుక్కుంటారని తెలుసు, లేని మాటలు మాట్లాడతారని తెలుసు, తినేసావా, పిల్లలకి ఎట్టేసుకున్నావా, నాకు బాడేసావా అంటారని తెలుసు. హృదయం చివుక్కు 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 చివుక్కుమంటే దేవుడు చూస్తూ 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 ఫలముగా వెళ్ళిపోద్ది పైకి. ఒకటే అంటానండి, పరలోకంలో ఫలం సంపాదించుకుంటే ఇలాంటి వాళ్ళు లేకపోతే ఎలా సంపాదించుకుంటారు? కొంతమంది ఏమో మా భర్తలు ఎలాగండని ఏడిచేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మా భార్యలు ఎలాగండని ఏడిచేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మా పిల్లలు ఎలాగంటే ఏడిచేస్తూ ఉంటారు. నీకు కలిగే ప్రతి బాధ నీ దేవుని వైపుకే దారితీస్తుంది. హల్లెలూయా. నీకు కలిగే ప్రతి సమస్య నీ దేవుని వైపుకే, ప్రతి కన్నీటి బొట్టు నీ దేవుని వైపుకే. నువ్వు కన్వర్ట్ చేసుకో, కన్వర్ట్ చేసుకో. మాకు కన్వర్ట్ చేసుకోవడం తెలుసు, తెల్లన్నాన్ని ఎలా పులిహోర చేసేయాలో. ఇది చేసుకో, ఇది చేసుకో. నీ దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుని వైపు చూడు. ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, పరలోకంలో అధికమైన ఫలాన్ని సంపాదించుకోవడానికి త్యాగపూరితంగా ఉండడం ఎలాగో నాకు నేర్పుతున్నావు. త్యాగపూరితంగా ఉండడం అంటే ఏంటి? త్యాగపూరితంగా ఉండడం అంటే ఏంటో తెలుసా? నిన్ను కష్టపెట్టే పరిస్థితులు, నిన్ను బాధ పెట్టే పరిస్థితులు, వణికించే పరిస్థితులు, ఆ పరిస్థితులు, ఆ వ్యక్తులు, ఆ మనుష్యులు నీ మీద వర్షాన్ని కురిపిస్తూ ఉంటే, ఎలాంటి వర్షం? నిందల వర్షం, అవమానాల వర్షం, అపహసిస్తూ ఉంటే, లేని మాటలు పలుకుతుంటే నువ్వు ధన్యురాలువు. అందుకే అక్కడ అన్నాడు, ధన్యులు పరలోకంలో మీ ఫలం అధికమవును అన్నారా లేదా? మత్తయి సువార్తలు ఏమన్నారు? మనుష్యులు మిమ్మును నిందించి అవమానించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకములో ఫలం అనబడే ధనం మీ సొంతం. ఇప్పుడు చెప్పండి, అద్భుతమైన ఫలం ఎలా వస్తుంది? త్యాగపూరితంగా చేస్తే వస్తుందని చెప్పాను. 2 నాణాలు కలిగిన ఆమె తన కష్టంలోనే ఇష్టంగా భావించి దేవుడు మాటను బట్టి 2 నాణాలు వేస్తే త్యాగం అయిపోతే అక్కడ ఉన్న ధనవంతులందరికంటే ధనవంతురాలు అయిపోయింది పరలోకంలో. హల్లెలూయా. ఇది త్యాగం, ఇది త్యాగం. అర్థమవుతుందండి? దరిద్రుడు అనబడిన వాడు తానున్న స్థితిలోనే దేవుని వాక్య పరిధిలో ఉంటే ధనవంతుడిగా ధనవంతుడు అయిపోయాడు. ఇది త్యాగం. దరిద్రుడు మూతి ముక్కు కూడా తిరిగిపోవాలి ధనవంతుడిని చూసి. అయ్యో బాబోయ్, ఎంత అలాంటిడువా నువ్వు, చిచ్చి నీ గేటు దగ్గరికి వచ్చాను కదా, ఓ ముద్ద వేయడం తెలదా? అసలు ముఖం చూడడానికి ఇష్టపడతాడా దరిద్రుడు? ఇష్టపడతాడా ధనవంతుడు ముఖం చూడడానికి? ఎంత నీచుడి కింద కనబడ్డా ఆ నీచుడినే చూసుకుంటూ బతికేసాడు చచ్చి వరకు. కష్టాన్ని ఇష్టంగా భరించాడు. వాడు అక్కడ పంచపక్ష పరమన్నాలు తింటే పెంట మీదకి వచ్చి పడిపోతుంటే, పెంట మీదకి వచ్చి ఎంత అద్భుతమైన ఆహారం పడుతుంది, ఒక ప్లేట్ పంపించవచ్చు కదా దుర్మార్గుడు అనుకున్నాడా? పెంట మీద
మొక్కలు ఏరుకుని తిని ప్రభువును స్తుతించాడు ఆ పరిధిలో. హల్లెలూయా. మరి ఎంత కోపం రావాలండి, ఎంత కోపం రావాలి. ఈ రోజున దేవుడు బిడ్డలే నాన్న ఆస్తి ఇవ్వలేదంటే ఎంత కోపం వచ్చేస్తుందో. దేవుని బిడ్డలే అంటే అన్వయించుకోండి, మన పరిధిలో మనం అన్వయించుకుందాం వాక్యాన్ని. మన పరిధిలో మనోళ్ళే ఎవరైనా ఎక్కడికైనా తీసుకెళ్ళలేదంటే నువ్వు నిజంగా నీతిమంతురాలు అయితే దేవానికి స్తోత్రం ప్రభువా, పోన్లే నాయన వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నాయో, ఇష్టంగా కష్టాన్ని ఇష్టంగా అనుభవించు, దేవుడు సహాయం చేయక మానడం. అంతేగాని వీళ్ళు ఎప్పుడు ఇంతే ఎందుకో ఉన్నారు పనికి మాలినోళ్ళు, ఎందుకున్నారో అర్థం అవ్వదు అంటారు కొంతమంది. అంటే జీవితమే త్యాగం చేయాలండి. యేసుక్రీస్తు ప్రభువారు త్యాగం చేశారండి మన కొరకు, మనకు పరలోకం ఇవ్వడానికి త్యాగం చేశారు. అందుకని మనం త్యాగంతో బ్రతికితే పరలోకంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తాం. అద్భుతమైనటువంటి ఫలంగా ధనంగా మనకి ఏర్పడుతుంది. అంటే దేనిని కష్టంగా భావించకండి, ఇష్టంగా భావించండి. మన కష్టమైన వ్యక్తులు ఉండకపోరు, ఆ కష్టమైన వ్యక్తుల్ని ఇష్టంగా భావించండి. నీ వేలో నువ్వు వెళ్ళిపో. అర్థమవుతుంది కదా. ఇప్పుడు రండి ఒకసారి. క్రీస్తు మిమ్మును ప్రేమి 5వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైన పోకిరి మాటలైన సరస్సోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అంత అర్థమైంది మనకి. బూతులు, సరసోక్తులు ఇలాంటివి పరలోక రాజ్యంలో ప్రవేశించం. వ్యభిచారం, లోభత్వం, మూఢత్వం, జారత్వం ఇలాంటివి పరలోకం చేరం. పరిశుద్ధులకి ఇవి తగినవి కాదు. ఒక్క మాట చెప్పండి, ప్రభువు మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలనే, ఒకవేళ ఇలాంటివి ఉన్నాయేమో, ఇలాంటివి ఉంటే మీరు పరిశుద్ధులు కాదు, ఇలాంటివి ఉంటే మీరు సంపూర్ణులు కాదని ప్రభువు ఏం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మనలో ఏముండకూడదు, బూతులు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అతీతమైనటువంటి క్రైస్తవుని మనం చూడగలుగుతాం. అతీతమైన క్రైస్తవుడే సౌలు మహాశయుడు. ఆయన దేవుడు ఎదుట చాలా అతీతంగా బ్రతికినవాడు, చాలా అద్భుతంగా బ్రతికినవాడు, చాలా ఘనంగా బ్రతికినవాడు. కానీ ఆ తర్వాత అతను బూతులు మాట్లాడడానికి కూడా వినదీయలే. ఆ బూతులు ఎవరిని మాట్లాడాడు, కన్న కొడుకును మాట్లాడాడు. బూతులు మాట్లాడడానికి తగదు. ఎలాంటి అయినా మొదట ఫలించిన వాడు, తర్వాత ఫలాలన్నీ రాలిపోయినాయి, మంచి ఫలాలన్నీ. ఎప్పటి నుంచి చెడ్డ ఫలాలు, కాని ఫలాలు ఫలిస్తున్నవాడు. చాలామంది క్రైస్తవులు బూతులు మానుకోలేని క్రైస్తవులు ఉన్నారండి. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, క్రైస్తవులు అనబడినటువంటి వారు నోరు బూతులు ఉచ్చరించడానికి లేదు, కాని మాటలు పలకడానికి లేదు, సరసోక్తులు మాట్లాడుకోవడానికి లేదు. అంటే పోకిరి మాటలైనను సరసోక్తులైనను మాట్లాడడానికి లేదు. వాళ్ళని వీళ్ళని వంకబెట్టి తిట్టడానికి లేదు. కొంతమంది అంటారు, ఆ కుక్కనే నక్కనే వంకబెట్టి మనుషులు తిడతా ఉంటారు. వీళ్ళు మనుషులు తిడతా ఉంటారు, కుక్కలు నక్కలను వంకబెట్టి. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, క్రైస్తవుల్లో చాలామందిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం గానమని మందిరానికి వెళ్ళి ఆదివారం ఆరాధన చేసుకుని వస్తారు, సరిహద్దుల్లో పెట్టేసుకుంటూ ఉంటారు వీళ్ళు. దెబ్బలాట, రాకూడని మాటలు నోట్లోంచి వస్తాయి. నాలాంటిదని వెళ్ళి, అమ్మ ఇప్పుడు వరకు ఎక్కడున్నావు అన్నాను అనుకో, ఇప్పుడు వరకు ఎక్కడున్నావు, ఇప్పుడు వరకు ఏం పాడావు, ఇప్పుడు వరకు ఏ మాట ఉత్తర ప్రత్యుత్తరాలు, ఇప్పుడు వరకు హల్లెలూయా ఆమేన్ అన్నావు కదా, మరి ఇప్పుడేంటి అక్కడ అదేనండి పాట, ఇక్కడ ఆ పాట బాగోదండి. హల్లెలూయా ఆమేన్ అంటే బాగుంటుంది ఏంటండి, ఇక్కడ బాగుంటుందా ఏమండి? పక్కోడి మీదకి దెబ్బలాడికి వెళ్తే హల్లెలూయా ఆమేన్ అంటే బాగుంటుందా? బాగోదు. కాబట్టి నోరు మూసుకుని ఊరుకో. అలాగండం బాగోదు, అలాగని తిట్టడము బూతులాడడం అసలు బాగోదు. కాబట్టి నోరు మూసేసుకుని ఏం చేయాలి, ఊరుకో. క్రైస్తవులకి సరిహద్దుల్లో సమాధానం ఉండాలండి.
వాళ్ళు అసమాధానంగా ఉంటే ఉండనివ్వండి. మనం నిజమైన దేవుడు బిడ్డలు అనిపించుకుంటే, నోరు మూసుకుంటే తప్పేం లేదు. నోరు నొప్పెట్టి వాళ్ళు ఏమవుతారు? మీ వైఖరి ఎలా ఉందంటే, వాళ్ళు తిడితే ఎలా ఊరుకుంటామండి, వాళ్ళు తిడితే ఎలా ఊరుకుంటామండి. ఇంకో 4 మాటలు అనక బాగా చెప్తున్నారు మీరు, పాస్టర్ గారు బాగా మైకట్టుకు బాగా చెప్పేస్తున్నారు. కానీ ఎలాగవుద్ది? ఇప్పటికి మేము ఇక్కడికి వచ్చాము, ఏ సరిహద్దులోనైనా అసమాధానం ఉందా మాకు? చెప్పండి. మీ అందరి మధ్యలో మేము ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2006లో వచ్చాము. ఇదిగో 2024 వరకు ఎవరితోనైనా పోట్లాడు పెట్టుకున్నామా? ఎవరితోనైనా తగాదాలు పెట్టుకున్నామా? ఎవరితోనైనా మాట్లాడామా? కాని మాట మీ దగ్గరైనా మాట్లాడామా? వాళ్ళు మేలుకోరామా? అలాగని మాకు శత్రువులు లేరా? సరిహద్దుల్లో సమాధానం లేదు మాకు, మీకు తెలియదా? మరి ఈ రోజు వరకు మేము ఉన్నామా లేమా? అంటే మేము మనుషులం కాదే? అంటే క్రైస్తవులు అనబడిన వాళ్ళు అందరూ మనుషులు, మేము మనుషులం కాదు. ఎందుకో తెలుసా? చంపుకు బ్రతుకుతున్నాం. మాకు నోరు లేదా? హైపిచ్చు. మీకంటే మా పాస్టర్ గారి నోరు, నా నోరు చాలా పెద్ద, మా పిల్లలది ఇంకా పెద్ద. లేవా? పిలిచి కయ్యం పెట్టుకోలేమా? ఈ రోజు వరకు ఆ దౌర్భాగ్య దశ మాలో చూసారా? ఆ దుష్ట స్థితి మాలో చూసారా? ఎవరినైనా క్షమించుకుపోవడం తప్ప, వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప మీ దగ్గర కూడా నోరు పారేసుకున్నామా? ఒక్కరు చెప్పండి. వాళ్ళ మేలు కోసం ప్రార్థన చేయమన్నామా? ఇదండి సాక్ష్యం అంటే. హల్లెలూయా. ఇదండి దేవునికి సంతోషం అంటే. బ్రతకాలండి. ఎలా బ్రతకాలి? దేవుడు కొరకు బ్రతకాలి, దేవుడు లాగా బ్రతకాలి, దేవుని స్వభావాన్ని ధరించుకోవాలి, దేవుని ప్రేమ కనుపరచాలి ప్రతికూలతలో కూడా. హల్లెలూయా. ప్రతికూలతలో కూడా బూతులైనను సరస్సోక్తులైనను మాట్లాడకూడదు. ఒక్కసారి దేవుని నిమిత్తం విడిచిపెట్టి నువ్వు మరల రాకూడదు. రహస్యంగా కూడా మా పాస్టర్ గారు ఉన్నారు, ఇక్కడ నేను ఉన్నాను. ఏ విషయంలో కూడా రహస్యంగా కూడా ఒకరినొకరు 4 గోళ్ల మధ్యలో కూడా ఒకరిని తిట్టిన పరిస్థితులు లేవండి మాకు. ఒకరి క్షేమాన్ని కోరుకునే పరిస్థితులు లేవు. మా మీదకు వచ్చిన వాళ్ళు యొక్క క్షేమాన్ని కోరుకుని వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేసిన రోజులే. నేను నా భర్త ఎదుట యథార్థంగా చెప్పగలను. అంటే మైకి ఇచ్చుకునంటే చాలామంది మాట్లాడేయగలరండి. పరిసయ్యులు శాస్త్రులునండి, వాళ్ళు చెప్పుతారు కానీ చెయ్యరండి. మేము అలా లేము అనడానికి. అదిగో నా భర్త అక్కడ ఉన్నారు, ఆయన కోసం నేను చెప్పగలను, నా కోసం మీరు చెప్పగలరు. దేవునికి స్తుతి కలుగుగాక. ఇదే బ్రతుకు. దేవుడి కోసం బ్రతకడం అంటే ఇది. హల్లెలూయా. ఇంకా 6వ వచనం, వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మును మోసపరచనీయుకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. వ్యర్థమైన మాటలు ఎవరు మాట్లాడతారు తెలుసా? వాక్యానికి విరోధంగా ఉన్న అవిధేయులు మాట్లాడతారు. వ్యర్థం. మన సమయమనే వ్యర్థం చేసుకోకూడదండి. వాక్యంలో రాయబడి దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక, అంటే వ్యర్థం చేసుకోక సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? వాక్యములకు విరోధులు, అవిధేయులు. ఇప్పుడు చెప్పండి, సహవాసాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? ఈ వాక్యాన్ని బట్టి కొంత లోతుకెళ్తే సహవాసాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు? అవిధేయులు. వాక్యములో నిలిచిన వారు కాదు, వాక్యమునికి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళకి ఏముందంట? ఉగ్రత ఉందంట. ఉగ్రత అంటే ఏంటి? నిత్య నరకము. ఇప్పుడు చెప్పండి, మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొచ్చా? ఎవరి మీద కోపం మందిరం మీద చూపించచ్చా? పాస్టర్ గారి మీద చూపించచ్చా? కొంతమంది అంటారు, నేను రావడం మానేస్తాను చర్చికి. నువ్వే పోతావు, ఎవరు పోరు. అస్సలా నేను రానండి చర్చికి. ప్రార్థన కూడా చేయించుకోకైతే, సన్నిధికి కూడా రాకు, ఇంకే సహాయం వద్దు, దేవుడి సహాయం అసలు వద్దు. వ్యర్థమైన మాటలు అవి. ఏ మాటలు? వ్యర్థమైన మాటలు. కొంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికి పెడతారు లింకులు తెలదు కదా. వ్యర్థం, అంతా వ్యర్థం. కొంతమంది ఇంట్లో ఏదైనా సమస్య వస్తే, సపోజ్ ఎక్కడికి వెళ్తున్నావే నువ్వు అసలనే? ప్రార్థనకైనా వెళ్తున్నావు? ఏం నేర్పుతున్నారు నీకు? ఏంటి నీకు ఆయనకు వస్తే మళ్ళీ ప్రార్థన మీద?
అంటే ఇవన్నీ వ్యర్థమైన మాటలు. ప్రభువు ఏది ఊరికే మాట్లాడరండి, తొంగి చూస్తున్నట్టుగా మాట్లాడతారు ప్రభువు. ఎవరు మాతో చెప్పాల్సిన అవసరం లేదు. అదే నా అభిషక్తులకు ఎవరో చెప్పలేదండి. అభిషక్తుల యొక్క మనస్సు వెళ్ళడానికి దేవుడు కృప చూపాడండి. హల్లెలూయా. ఎవ్వరూ చెప్పక్కర్లే. పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఎందుకు వ్యర్థమైన మాటలు, ఎందుకు వ్యర్థమైన సంభాషణ, ఎందుకు వ్యర్థమైనటువంటి కార్యాలు, ఎందుకు వ్యర్థమైనటువంటి క్రియలు? వ్యర్థమైన వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వాళ్ళు దేవునికి అవిధేయులు. ఎక్కడిది ఎక్కడికి పెట్టక లింక్, ఎక్కడిది ఎక్కడికి పెట్టక లింక్. నీకు ఏదో వచ్చింది తింటం మానే, అంతేగాని ఎక్కడిది ఎక్కడికి పెట్టకూడదు. అది దేవుని బిడ్డలకు తగినది కాదు, తగనిది కాని ఫలాలు. ఏమంటే ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు కాని ఫలాలు ఫలించేస్తూనే ఉన్నారు. అలాగని ఫలించకుండా ఉండలేదు. నోరు మూసుకుని ఉంటే బాగానే ఉన్నాం. కాని ఫలాలు ఫలిస్తూనే ఉన్నారు, ఫలిస్తూనే ఉన్నారు, ఫలిస్తూనే ఉన్నారు. కాని ఫలములు ఫలించు ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో పారవేయబడి. ఫలించకపోయినా కష్టమే, ఫలించి చెడ్డ ఫలాలు ఫలించినా కష్టమే. మంచి ఫలాలు ఫలించాలి, ఫలాలు నిలిచి ఉండాలి. చదువుతున్నాను చూడండి, 6వ వచనం. వ్యర్థమైన మాటల వలన ఎవడూ మిమ్మల్ని మోసపరచనీయుకుడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత విధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీ పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులే నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివార ఉండకుడి, వాటిని ఖండించుడి. ఏలయన గట్టి క్రియలు చేయువారు రహస్యముందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అయినను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండించి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. పరుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న మీరు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకును. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేంటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతో సంగీతముతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఇంతవరకు కూడా మనం చదువుకున్నాయి మంచి ఫలాలు ఫలించుడి. ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, సహవాసంలో ఉండడం, సహోదర ప్రేమతో ఉండడం, ఇదంతా ఫలించడము. ఇది కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 స్పష్టంగా దినములు చెడ్డవి గనుక ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో అదే మెన్షన్ చేయబడింది అక్కడ. కానీ ఇక్కడ చూడండి, స్త్రీలారా పురుషులకు వలె, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కుటుంబం దగ్గరికి వచ్చారు చూడండి. ఇప్పుడు ముగించేస్తాను. ఇది కుటుంబం దగ్గరికి వచ్చారు. ఇంతకు ముందు కూడా మనుష్యులకి దేవునికి సంబంధం. మనం మనుష్యులు ఎదుట ఉన్నటువంటి నీతే దేవుని ఎదుట ఉన్నట్టుగా దేవుడు ఫీల్ అవుతారు. మనుష్యులు ఎదుట కనుపరిచినటువంటి ఆ వాక్యముతో మనం ప్రార్థన చేస్తేనే దేవుని ఎదుట మనం భయభక్తులు, దేవుని కొరకు ఏది చేసినా భయభక్తులు అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటగా కుటుంబములో ఎవరికి చెప్తున్నారు? స్త్రీలకే చెప్తున్నారు. స్త్రీలకి ఏమని చెప్తున్నారు? ఫస్ట్ మీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. అంటే మొట్టమొదటగా మనం చేసే పని ఏంటంటే భర్తలకు లోబడి ఉండాలి. కొంతమంది భర్తలు చాలా ప్రియముగా ఎంచుతారు. ఎవరిని? భార్యల్ని ప్రియముగా ఎంచుతారు. అది చేతకానితనం కాదు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రియముగా ఎంచడం, ప్రేమ చూపడం, భార్యకి సహాయము చేయడము, ఇదంతా చేతకానితనం కాదు. కొంచెం ఘాటుగా చెప్తున్నాను, ఆడంగితనం అసలు కాదు. అర్థమైందా? కాదు. అలాగని వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు స్త్రీలు వాళ్ళని చేతకాని వాళ్ళగా అస్సలు చూడకూడదు.
ప్రభువును బట్టి వారిని గౌరవించాలి. కొంతమంది భార్యాభర్తలు చాలా స్నేహితుల్లాగా ఉంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు, చాలా అతీతంగా ప్రేమిస్తూ ఉంటారు భార్యని భర్తలు కొంతమంది. అలాగని బాగా ప్రేమిస్తున్నాడు కదా అని నీ ఇంటిలో మట్టికే, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత భర్తకి ఎలా లోబడాలో అంత అద్భుతంగా లోబడాలి. అంతే, వేషధారణ గురించి చెప్పట్లేదు నేను, ఇక్కడోలాగా అక్కడోలా ఉండమని చెప్పట్లే. నీ భర్త నీకు ఎన్ని పనులు చేసినా, నిన్ను ప్రేమించి నీ కొరకు తన శక్తిని ధారపోసిన తన మీద నువ్వు లోకువ చూపు చూడకూడదు. బయట నువ్వు ఆయన ఇక్కడ ఎంత నీకు సహాయం చేస్తున్నా ఆయనకు నువ్వు బయట చెయ్యాలి. అంతేగా నువ్వు నాకు చేస్తాగా నువ్వు చేసే వెళ్ళి అనకూడదు. భర్తకి ఇచ్చేటువంటి గౌరవం క్రైస్తవ స్త్రీలు భర్తకి ఇవ్వగలగాలి, పిలుపులో ఇవ్వగలగాలి, ప్రవర్తనలో ఇవ్వగలగాలి, మాటల్లో ఇవ్వగలగాలి. కొంతమంది భావాన్ని పిలవచ్చు, తప్పులేదు, అంతవరకు కూడా పిలుపులు మార్చమని దేవుడు చెప్పట్లే. దానిలోనే పద్ధతిని, దానిలోనే గౌరవాన్ని కనుపరచగలగాలి. మొట్టమొదటగా కుటుంబ విషయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయత చూపండి. నిజంగా భార్యలు అనబడినోళ్ళు భర్తలకు లోబడి ఉంటే రావండి, ఏం రా గొడవలు రా. కొన్ని సందర్భాల్లో భర్తలు కోపంతో ఉంటారు, ఆ కోపంలో కూడా మనం లోబడితే మన ఒళ్ళేమి చిల్లుబడిపోదు. కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఫ్రెండ్లీగా ఉన్నారు కదా అని వాళ్ళని బాధ పెట్టే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మనకు దేవుడిచ్చినది ఏంటంటే, భార్యలారా స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, లోబడి ఉండుడి. ఫస్ట్ మనకే చెప్పాడు దేవుడు, స్త్రీలకే చెప్పాడు. అలాగని ప్రభువు ఏమన్నారో, స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి వాళ్ళని సన్మానించండి, వాళ్ళని నిష్ఠూర పెట్టకండి. పేతురులో రాశాడు, వాళ్ళని నిష్ఠూర పెట్టకండి, వాళ్ళు బలహీనమైన ఘట్టమని ఎరిగి వాళ్ళని మీరు ప్రేమించండి, జ్ఞానంతో కాపురం చేయండి, అజ్ఞానంతో చేయమని చెప్పలే. ఇప్పుడు చూడండి దేవుడు ఏమని చెప్తున్నాడు, ఇక్కడ భార్యల కోసం చెప్తున్నాడు, ఇక్కడ భర్తల కోసం చెప్తున్నాడు. మనం కొలస్సీలకు వెళ్తే అక్కడ పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం చెప్తాడు. మీరు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16 నుంచి చదవండి. కీర్తనలతోనూ ఆత్మ సంబంధం చదివేస్తలేము, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇందాక చూపించినటువంటి మాట అర్థమైంది కదా మీకు, ఇందాక చూపించినటువంటి మాట. ఆ తర్వాత 18 భార్యలారా మీ భర్తలకు, ఇది మనం చదువుకున్నట్టుగా ఎఫెసీలకు రాసిన పత్రికలో సేమ్ ఉంది, అందుకే చూపిస్తున్నాను. తర్వాత భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పేతురుకు రాసిన పత్రికలు ఏమని అన్నారు, వారి బలహీనమైన ఘట్టములని ఎరిగి వారిని ప్రేమించండి, వాళ్ళని సన్మానించండి, జ్ఞానంతో కాపురం చేయండి. ఓకే, నెక్స్ట్ 21 తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టించుకుడి. దాసులారా మనుష్యులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని గాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములో విధేయులై ఉండుడి. ఇలా చెప్పుకుంటూ పోతే మనుష్యుల గురించి, కుటుంబం గురించి, భార్య గురించి, బిడ్డల గురించి, పిల్లల గురించి, దాసుల గురించి, యజమానుల గురించి ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. అంటే కుటుంబంలో కూడా మనం దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలన్నమాట. భార్యాభర్తల విషయంలో కానీ, పిల్లల తల్లిదండ్రుల విషయంలో కానీ మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. ఇక్కడ భర్తలకు ఫస్ట్ 2 సందర్భాల్లో కూడా భార్యలకే ముందు చెప్పారు దేవుడు. ఎందుకంటే ఆటోమేటిక్గా విధేయత అయితే అక్కడి నుంచి ప్రేమ వస్తుంది. ఆటోమేటిక్గా మొదట మనం విధేయులు అవుతేనే అక్కడి నుంచి ప్రేమ వస్తుంది. మీరు విధేయులు కాకుండా అవిధేయులయ్యి ప్రేమను ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు అవిధేయులై ప్రేమను ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనలా వాళ్ళు ఏదన్నా అంటే దేవుడు ప్రేమించమని చెప్పండి, నిష్ఠూర పెట్టొద్దు అన్నాడు అనొద్దు. మొట్టమొదట ప్రభువు మనకే చెప్పాడు, స్త్రీలకే చెప్పాడు. ఏమని చెప్పాడు, విధేయులు. అంటే మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుండి విధేయత వస్తేనే అక్కడ నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయండి. విధేయత చూపడం మాకు చేత కాదండి అంటే ఆయనకు ప్రేమ చూపడం కూడా చేత కాదు. నువ్వు అక్రమంగా ఉంటే ఆయన అక్రమంగా ఉంటారు.
చెప్పండి, మనం ఏమవ్వాలి? విధేయత. ఎప్పుడు? అనుకూలంగా ఉన్నప్పుడా? అనుకూలంగా ఉన్నప్పుడు టీ పెట్టి, అననుకూలంగా ఉన్నప్పుడు పెట్టుగా. ఇప్పుడు కూడా వాక్యం మీరు గమనించండి, అనుకూలంగా ఉన్నప్పుడే అందం. అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాగా చేస్తావు, ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటుంది. లోబడడం తప్ప నోరెత్తడానికి కూడా మనకేం లేదు. మన క్రైస్తవులం అయితే, నిజమైన క్రైస్తవులం అయితే, ఆత్మీయులం అయితే, పక్కన వాళ్ళ గురించి నేను చెప్పట్లే. నిజంగా మనం ఆత్మీయులంగా ఉండాలనుకుంటే, నిజంగా మనం ఫలించాలనుకుంటే, నిజంగా మన ఫలాలు నిలిచి ఉండాలంటే, ఆయన భర్త, ఆయన శిరస్సు, ఆయనకు లోబడి ఉండాలి. నిన్న ఆయన నెత్తి మీదకి ఎక్కించుకునే పరిస్థితులు వచ్చినా కూడా సంతోషంగా ఉండు, కానీ సందర్భం వచ్చేటప్పుడు నువ్వు లోబడి ఉండంతే. ఇంకో విషయం చెప్పాను, నిన్ను ప్రేమించి ఇంట్లో పనులన్నీ చేస్తే ఆడవాడని కాదు, చేయించుకో, నో ప్రాబ్లం, అది ప్రేమతో చేశారు. బయట వాళ్ళు చూసినప్పుడు ఆడిని కూడా బాగా చేస్తాడంటారు, వాళ్ళు వదిలేయండి, నో ప్రాబ్లం. ప్రేమది, ప్రేమతో భార్యలు చేస్తారు. ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ ప్రేమతో భార్యలు చూసుకుంటారు. అంత మాత్రం తక్కువ కాదు. ఒకరు ఎందు ఒకరు ప్రేమ, ఇష్టం, చేతకాంతనం కాదు అది. అర్థమైందా? అలాగని బయట కూడా అలాగా మీ జ్ఞానాన్ని బట్టి మీరు వ్యవహరించండి, అవకాశం ఇవ్వకండి. అర్థమవుతుందా? మీరు ప్రతి విషయంలో కూడా లోబడి ఉంటే తప్ప వాళ్ళు మనల్ని ప్రేమించాలి అని అనుకోకండి. నువ్వు లోబడున్నావా, ఆటోమేటిక్గా అక్కడి నుంచి ప్రేమ వస్తుంది. ఏ సందర్భం ఏమంటే ఈ రోజండి ఎలాగొచ్చేసిందండి, రేపు పొద్దున్న లోబడ్డానంటే ముందే లోబడు. మరి ఈ రోజునండి అనివలసిన అన్నీ అనేసుకున్నామండి, మరుసటి రోజు లోబడ్డానండి. మరుసటి రోజు ఆయన ప్రేమించరు, అప్పుడు వాక్యం అప్లై అవ్వదు కదా నీకు. నీకు ఎప్పుడు లోబడాలి అప్పుడు లోబడు. నీ పనులన్నీ చేసుకో, నీ భర్త విషయంలో నీ బాధ్యతలన్నీ చేసుకో. నీకు ఆయనకి ఏమీ జరగలేనట్టుండు, ఎందుకంటే నువ్వు ఏక శరీరం. నీకేదో దెబ్బ తగిలిందండి, ఏదో కొట్టింది, లేకపోతే ఏదో గీసుకుందండి, గీసుకుంటే గీసుకున్నావా, ఇక దీన్ని కూడా గీసే, అంతేనా? చూడు, నిజమా కాదు? ఇప్పుడు ఏదో గీసుకుందండి నీ శరీరం, అయ్యో అయ్యో గీసుకుంది, దెబ్బ తగిలింది, అయ్యయ్యో అంటావా? ఇది కూడా ఇది కూడా నావేలే కదా అని గీసుకుంటావా? అది ఎంత తప్పో, నువ్వు అంత జ్ఞానంగా ఎలా ప్రవర్తించవో. భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరము, వాళ్ళని ఎవరు వేరు చేయడానికి లేదు. నీకు గాయమైన హృదయం ఆయనకి గాయమైనట్టే, ఆయనకి గాయమైన నీకు గాయమైనట్టే. ఇంకా గాయాలు పెంచుకోకు. ఇద్దరు ఏక శరీరం అయినప్పుడు, వాక్యం నమ్మినప్పుడు మరి ఇందులో నమ్మమా? మన హృదయం ఎంత గాయపడుతున్నా, ఎంత పరిస్థితులైనా దేవుని వాక్యాన్ని బట్టి లోబడడం నేర్చుకుంటే ఖచ్చితంగా వాక్యాన్ని నెరవేర్చడం ఆయన వంతు. కొంతమంది భర్తలు సరిగా ఉండరు, లోకంలో కదా, క్రైస్తవ సమాజంలో ఎంతో ఏడుస్తూ ఉంటారు. అలాగని ఇవి నోరు బాగోదు, ఆయన ఎలా మారుతారు? అందుకే పేతురు ఏమన్నారు, మీ సత్ప్రవర్తన బట్టి మీ భర్తలను రాబట్టుకోండి. దుష్ప్రవర్తన కాదు, చెడ్డ ఫలాలు కాదు, మంచి ఫలాలు వాళ్ళ ఎదుట కనుపరచండి, ప్రభు కార్యం జరిగిస్తారు. ఆ తర్వాత ప్రభు మాట్లాడుతున్నారు, మీ భార్యలు బలహీనమైన ఘట్టాలు, అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇది ఇలా పాడేసాను టపిక్కుని పగిలింది మరలా, అంటే అంత గాజు పాత్ర టైప్ అనమాట ఆడది, స్త్రీ. అందుకే జ్ఞానంతో కాపురం చేసుకోండి, అజ్ఞానంతో ఉండొద్దు, నిష్ఠూర పెట్టద్దు. చూడండి, యోసేపు బాప్తిసం ఇచ్చి యోసేపు సందర్భంలో నిష్ఠూర పెట్టద్దు అని ఉంటుంది, బాధ పెట్టద్దు అని ఉంటుంది. బాధపరచకండి, ఎవరిని బాధపరచకండి. అంటే ఎవరు అంటే బయట వాళ్ళే కాదు, కుటుంబీకులను కూడా బాధపరచొద్దు. కుటుంబంలో ఎవరు ఉంటారు? బిడ్డలు ఉంటారు, భార్య ఉంటుంది, భర్త ఉంటారు. ఎవరిని బాధపరుచుకోకండి, నిష్ఠూర పెట్టకండి. ఇక్కడ రాయబడిన మాట నిష్ఠూర పెట్టకండి. అంటే మీరే వాళ్ళని నిష్ఠూర పెట్టకూడదు, మీరు వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకోవాలి. వాళ్ళు బలహీనమైన వాళ్ళు, వాళ్ళని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటో తెలుసా మీకు? సన్మానించడం అంటే ఏంటో తెలుసా? ఒక సార్ కానీ లేకపోతే ఒక ఆఫీసర్ కానీ ఎంత దౌర్భాగ్యంగా ఉన్నా అతనికి సాలువా కప్పి, అతనికి పూల గుత్యాలు ఇచ్చి, మెడలో పూలహారాలు వేసి, వాళ్ళ నెగిటివ్స్ అన్నీ మూసి, వాళ్ళ పాజిటివ్ అంతా తెరిచి బాహాటంగా మైకులు చెప్తారు, చప్పట్లు కొట్టిస్తారు. సన్మానం అంటే అది. అంతేగాని సన్మానం చేస్తున్నప్పుడు ఈడిలాంటోడు అనరు.
సన్మానం చేస్తుంటే ఈయన ఎంత మంచివారో, ఈయన ఎంత అధికులో, ఈయన ఎంత గొప్పవారో, ఈయన మన స్కూల్కి ఎంత మేలు చేశారు. పిల్లలు అని అంటుండే తన్నేసిన రోజు పిల్లలు కూడా టైంలో. సన్మానించడం అంటే ఏంటో తెలుసా? లోపాలను దాచిపెట్టడం, ఉన్న వాటిని ఎత్తిపెట్టడం. మీ భార్యలు బలహీనమైన ఘట్టాలని ఎరిగి వారిని సన్మానించండి. వాళ్ళ హృదయాలు త్వరగా పగిలిపోతాయి. మీ అంత స్ట్రాంగ్ కాదళ్ళు. ఆడవాళ్ళు స్ట్రాంగ్ కాదు. అన్నం తినలేదా అని అడిగితే బూరుబ్బునట్టు, అన్నం తిన్నావా అని అడిగితే బూరుబ్బునట్టు ఉబ్బిపోతారు. అన్నం తిన్నావా అని కూడా అడగకపోతే మూలకి వెళ్ళిపోయి ఏడుస్తా ఇంకా లోపల నుంచి వచ్చేద్దాం అన్నమాట వీళ్ళకి. కానీ ఒకటే, భార్యలు స్త్రీలు ఎప్పుడు కూడా తమ భర్తల మీదే జీవితాన్ని పెట్టుకుంటారు, మనసు పెట్టుకుంటారు. ఎవరు కూడా తక్కువ చేయరండి. క్రైస్తవ స్త్రీలు అసలు తక్కువ చేయరు. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మనస్సును బట్టి. వాళ్ళు మనల్ని చూడట్లేదని అనుకోవడం మన పాపం, మన తప్పు. మనమే వాళ్ళని చూడడం, దేవుని వాక్యాన్ని నెరవేర్చడం. హల్లెలూయా. వాళ్ళు బాగోగులు చూడడం, వాళ్ళ మేలు చూడడం, వాళ్ళు సంతోషపెట్టడం. నిష్ఠూర పెట్టేలా ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తే సంతోషపడతారా అని సంతోషపెట్టాలి. భార్యల్ని నిష్ఠూర పెట్టకూడదు. వాళ్ళని ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు. కింద పిల్లలు కూడా తల్లిదండ్రులు బాధ పెట్టకూడదు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాధ పెట్టకూడదు. మరో విషయం ఏంటంటే, తల్లిదండ్రులు మాదే కదా అని వేసేసుకోకూడదు. అది పాపమేనంట. సామెతల గ్రంథంలో రాయబడింది. ఆస్తి దగ్గర నుంచి మా డాడీ జేబులో డబ్బులే కదా అని తీసేయకూడదు. సామెతల గ్రంథంలో ఉంది. సందర్భం వస్తే దాన్ని ఒక మెసేజ్గా మీకు వివరిస్తాను. హల్లెలూయా. అంటే కుటుంబానికి కూడా కట్టడం ఉందా? ఉంది. నియమం ఉందా? ఉంది. పద్ధతి ఉందా? ఉంది. నిబద్ధత ఉందా? ఉంది. వాక్యం ఉందా? ఉంది. భార్యకి వాక్యం ఉంది, భర్తకు వాక్యం ఉంది, పిల్లలకు వాక్యం ఉంది, తల్లిదండ్రులకి వాక్యం ఉంది. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. ఇక్కడ చూడండి, ఈ మాటలు చెప్పుకుంటూనే భార్యాభర్తల దగ్గరికి వచ్చారు. మనం ఎప్పుడు కూడా లోకస్తులకి అవకాశం ఇచ్చేలా ఉండకూడదు. మనం మాదిరిగా ఉండగలగాలి. భార్యాభర్తలు అంటే అలా వెళుతుంటే వాళ్ళలా ఉండాలిరా అని చెప్పించుకోవాలి. భార్యను సన్మానించే భర్త ఉండడం మేలు, భర్తకు లోబడే భార్య ఉండడం మేలు. ఈ రెండు కోణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతుందండి. హల్లెలూయా. నీ సొంత శరీరంగా నీ భర్తను నువ్వు చూసుకోవాలి, తన సొంత శరీరంగా భార్యను చూసుకోవాలి. కొంతమంది ఉంటారు, కుట్టేసి వాళ్ళు ఉంటారు. ఏటో సొంత శరీరాన్ని కుట్టుకుంటారండి ఎవరన్నా? కుట్టుకుంటారా? కానీ భార్య కదా ఏమైందని ఓ డెప్పల మీద లాగుతూ ఉంటారు, కొడతా ఉంటారు, జుట్టు పట్టుకుని ఈడుస్తూ ఉంటారు కొంతమంది. ఎక్కడా కూడా భార్యలను కొట్టండి అని చెప్పలేదు ప్రభు. భార్యలను కొట్టిన వాళ్ళు నరకపాత్రులు అవుతారు. భార్యలు కొట్టుకోకూడదు, భార్యలు కొట్టకూడదు. భర్తలకి భార్యలు విధేయులై ఉండాలి. భర్తలు భార్యని ప్రేమించాలి, నిష్ఠూర పెట్టకూడదు. అందులో ఇందులో పెట్టేసి అవి కొనకుండా ఇవి కొనకుండా బాధపడితే, ఏమండి ఏమన్నా భర్త కొనలేదు అనుకోండి, భార్య అన్న చెప్పగలదా? నిష్ఠూర పడిపోద్ది, ఏడుస్తుంది. నేను భర్తను నన్ను ఇలా చేశారు, నాకు ఇలాగ అంటున్నారు. భర్త బాధ్యత, ప్రమాణాలు చేసుకుని పెళ్లి చేసుకున్నాం, బాధ్యతతో చూసుకోవాలి కదా నన్ను. భార్య దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి నీకు అనవసరం. నీ బాధ్యత ఏంటంటే నువ్వు కొని పెడితే ఆవిడ సంతోషపడదు, నిష్ఠూరపడదు. నువ్వు 50 రూపాయల చీర దొరకట్లేదు కానీ ఒక 500 రూపాయల చీర కొని పెట్టినా కూడా నా భర్త. ఆడోళ్ళు కూడా చాలామంది పాపం వాళ్ళ దగ్గర ఉన్న పొదుపు చేసిన డబ్బులతో పురుషులకి ఏ ఓడి కొంటూ ఉంటారు. వాళ్ళ మనసంతా వాళ్ళ మీద ఉండి ఏదోడు కొనాలి, పిల్లలకు కూడా కాదు ఏదోడు కొనాలనుకుంటా. ప్రేమ మరి అలాంటి పురుషులు కూడా ప్రేమను చూపిస్తే ఇంకా మిమ్మల్ని ఇంకెక్కడ పెట్టుకుంటారు భార్యలు? దేవుడు చెప్తున్నాడండి, ప్రేమ పుట్టేలాగా చెప్తున్నాడు దేవుడు. మీ ఇద్దరు ఏక శరీరం, ఒక్కటే మీ ఇద్దరు. ఎవ్వరు మిమ్మల్ని విడదీయడానికి అవకాశం లేదు. భార్య భర్తల్ని ఎవ్వడో విడదీయడానికి లేదు. దీన్ని బట్టి ప్రేమ పెంచుకోండి. అయితే నిన్ను ఎంత ప్రేమించి దేవుడు అనాది సంకల్పంలో నీ ఎముకను దేవుడు సిద్ధపరిచాడు. అసలు ఆదాము హవ్వలు ఎవరో? ఎముకలో ఎముక, మాంసములో మాంసము, నరుని నుండి తీయబడింది కనుక నారి అనబడును. నీ ఎముక, నీ మాంసం, నీ భార్య. ఎవరండి? నీ ఎముక, నీ మాంసం, నీ భార్య. ఈ రోజులు ఎక్కువ మంది భర్తలు చూడట్లేదని ఏడుస్తారండి భార్యలు. ఎక్కువ శాతం అన్నం తిన్నావా అని అడిగితే బాగుండండి అని చూస్తూ ఉంటారు. ప్రేమగా మాట్లాడితే బాగుండండి, పక్కనకు వచ్చి కూర్చుని కష్టం సుఖం
కష్టం సుఖం అడిగితే బాగుండండి. ఏ తలనొప్పి వస్తుందా, ఏ ఒళ్ళు నొప్పిగా ఉందా, ఏ జ్వరం వచ్చిందని అడిగితే అప్పుడే పోద్ది, ఉండండి టీ పెట్టుకొస్తాను. భార్య భర్తలకు దేవుడిచ్చినటువంటి పరిస్థితులు చాలా గొప్పవండి. ఎవరి గురించి చెప్పలేదండి దేవుడు, భార్య భర్తల గురించి అతీతంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అంటే భార్య భర్తల వాక్యానుసారంగా ఉండాలి. పిల్లలు విషయంలో తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కూడా వాక్యానుసారంగా ఉండాలి. తల్లిదండ్రులది వేసుకోవడం పాపం. మా నాన్నే మా అమ్మే ఆస్తే తీసేసుకుందాం, మా అమ్మకి 20,000 ఇచ్చింది, నాకు 30,000 ఇచ్చింది, మళ్ళీ ఇమ్మంది, మా అమ్మే కదా ఇవ్వక్కర్లేదు, పాపం అంటది. సామెతల గ్రంథంలో ఆ మాట ఒక్కటి చూపించి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 24 వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 24. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకుని అది ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతగాడు. ఏమని రాయబడిందమ్మా? తల్లిదండ్రులు సొమ్ము దోచుకుని అది ద్రోహమేం కాదు, మా అమ్మదే మా నాన్నదే, అది ద్రోహమేం కాదు, మా అమ్మదే మా నాన్నదే అనుకుంటారు కదా చాలామంది. మా అమ్మదే మా నాన్నదే, మేము తినకపోతే ఎవరు తింటారు, ఆళ్ళు పెడితే తిను, లేకపోతే మాని, మా నాన్నదే కదా మా అమ్మదే కదా అని తీసుకుని మళ్ళీ మాట తప్పడం, అది ఏంటంట? తన తల్లిదండ్రులు సొమ్ము దోచుకునేది ద్రోహం కాదులే అనుకున్నవాడు నశింపజేయువానికి జతగాడు. అంటే సైతానిగాడు జతగాడు అనమాట. అంటే ఇది కూడా నాకు అంతగా తెలియసుమా, నేను చదువుతున్నప్పుడు నాకు ఆ మాట చాలా ఇది అనిపించింది. మా మమ్మీ మా డాడీయే కదా, మా అమ్మే మా నాన్నే కదా అనుకుంటాం కదా, వాళ్ళ దగ్గర తీసుకుని మళ్ళీ ఇవ్వం, దోచుకున్నట్టు అయిపోతుంది, అది దోచుకున్నట్టు అయిపోతుంది అంటది, ద్రోహం అయిపోద్ది అది. అంటే ఎంత నీతి నేర్పుతున్నాడు దేవుడు మనకి, ఎంత నీతి నేర్పుతున్నాడు. భార్య భర్తలారా మీరు ఏక శరీరమే అయినా, మీరిద్దరూ ఒకటే అయినా, నువ్వు ఆయనకు చేయాల్సింది ఆయన నీకు చేయాల్సింది ఉంది అని నేర్పాడు. పిల్లలారా మీ తల్లిదండ్రులే అయినా, మీ తల్లిదండ్రులు మీరు దోచుకుంటే ద్రోహం చేసినట్టే. మా నాన్నదే కదా మా అమ్మదే కదా అని అనేసుకోవద్దు, దోచుకోవద్దు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. పిల్లల విషయంలో కూడా చాలా కష్టపడి కూర్చున్నారు. మొత్తానికి ఈరోజు వాక్యం అయిపోయింది 3 వారాలుగా. ఇప్పుడు చెప్పండి అమ్మా, మనకు మంచి ఫలాలంటే ఏంటో తెలుసు, చెడ్డ ఫలాలంటే ఏంటో తెలుసు, కాని ఫలాలు ఏంటో తెలుసు. మంచి ఫలాలు నిలిచి ఉండాలి, అలాంటి వాళ్ళే పరలోకం వెళతారని మనకే తెలుసు. అక్రమం చేయడం అంటే ఏంటో తెలుసు, క్రమంగా ఉండడం అంటే ఏంటో తెలుసు. అసలు మంచి ఫలాలు ఎవరు ఫలిస్తారు? వాక్యంలో నిలిచి ఉన్నవారు. కాని ఫలాలు లేదా చెడ్డ ఫలాలు ఎవరు ఫలిస్తారు? వాక్యానికి విరోధులు. అసలు దేవుని సహవాసానికి రాకపోతే దేవునికి లోబడినట్టు కాదు, దేవుని సన్నిధికి రాకపోతే దేవుడికి విధేయత చూపినట్టు కాదు. అంతేకాదు మనుష్యులందరూ ఎదుట, అది మాత్రమే కాదు, భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు వాక్యానుకూలంగా ఉంటే అవి మంచి ఫలాలు. వాక్యానుకూలంగా ఉంటే మంచి ఫలాలు, లేకపోతే అవి కాని ఫలాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత అర్థమైంది కదా మనకి. త్యాగపూరితమైన ఫలాలు, పరలోకంలో గొప్పధనం. అందుకే మనుష్యులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందిస్తే పరలోకములో మనకి ఫలం, అధిక ఫలం కలుగుద్ది. అంటే త్యాగపూరితంగా చేసింది దేవుడు చూస్తాడు. అందుకని ప్రతి విషయంలో మన కష్టంలో ఇష్టముగా చేసేది త్యాగం అవుద్ది. అది మరీ ఎక్కువ ధనంగా మనం సమకూర్చుకోవచ్చు. అంటే ఆఫర్ టైప్ అనమాట. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. మీ అందరినీ దేవుడి వాక్యాలను నిలబెట్టును గాక.